కరెక్ట్. చేస్తున్నాడు ఏంటి ప్రదీప్? వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తున్నారని మేము తక్కువ రేట్ చేసిస్తామని చెప్పి వీళ్ళు తక్కువ రేట్ డిమాండ్ అవుతారు. కాకపోతే వీళ్ళకి ఏం ప్రాఫిట్ ఉండదు, అయినా తీసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్ 100% కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ చాలా కంపెనీలు కూడా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి వాళ్ళతో 2-3 months అంటే కోర్స్ కంప్లీట్ అయినాక ఒక 1 year లోపు 2-3 months ఖాళీగానే చేయించుకోవడం. దానివల్ల మిడ్ ఆర్టిస్ట్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ కానీ అసలు ఎటువంటి గ్రోత్ లేకపోవడం, డిమాండ్ లేకపోవడం వల్ల అవుతుంది అన్న. వెరీ గుడ్. కరెక్ట్ కరెక్ట్. ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ కరెక్ట్. ఇది ఒక పర్టికులర్ టైంలో ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ కూడా ఫేస్ చేసింది. 100% ఎఫెక్ట్ అయింది. మీరు చెప్పినటువంటి 2 పాయింట్లు కూడా వెరీ గుడ్ టాపిక్స్. తక్కువ పేమెంట్కి బయట జాబ్స్ బిడ్డింగ్ వేసి ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల అదొకటి. అండ్ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. వెరీ గుడ్ టాపిక్స్. ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అయినవి. చాలా వరకు ఇండస్ట్రియల్ ఎఫెక్ట్స్ కూడా స్ట్రైక్స్ కూడా ఎఫెక్ట్ అయినవి. బట్ అవి క్యూర్ అయినవి. స్టిల్ ఇప్పుడు దాకా ఏం లేవు. క్యూర్ అయినవి అవన్నీ కూడా ఇప్పుడు దాకా అయితే లేవు. 1 second హోల్డ్. ఓకే. బట్ మెయిన్ థింగ్ అయితే మీరు ఏదైతే చెప్పారో ఇవే. రికార్డింగ్ నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను, డోంట్ వరీ. ఓకే, నేను ఆల్రెడీ పేజ్ రికార్డ్ చేస్తున్నా. వాస్తవానికి ఇవి చెప్పినటువంటి మెయిన్ టాపిక్స్ ఇవే ఉన్నాయి యాక్చువల్గా నిజంగా. సో చాలామంది మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు గట్టి కొడితే ఒక 10 కంపెనీలో 15 కంపెనీలో ఉండి అనమాట. ఆ కంపెనీస్లోనే ఆర్టిస్ట్ అందరూ సర్వే అయ్యేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి గల్లీకి కంపెనీ వచ్చేసింది. ఎవడో ఒక 5 years ఎక్స్పీరియన్స్ పనిచేయడం, వాడికి కూడా కంపెనీ పెట్టేయడం. ఒక జస్ట్ 2 BHK 3 BHKలోనే రూమ్లో సెట్ చేసేసుకుని వాడే కంపెనీ పెట్టేయడం. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళే వర్క్ అంతా కూడా చిన్నగా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీలాన్స్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఈవెన్ చెప్పాలంటే దాంట్లో నేను కూడా ఉన్నాను. సో ఫ్రీలాన్స్ అనేది ఏంటంటే ఇది ఒక ఈజీ ఇన్కమ్లా ఉంటుంది. మిగతా వాళ్ళకి వేరే సాఫ్ట్వేర్ వాళ్ళకో వేరే మార్కెటింగ్ వాళ్ళకో ఎంత ఎఫెక్ట్ ఉండదు, కానీ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ వాళ్ళకి ఫ్రీలాన్స్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్టివ్ ఇస్తుంది అనమాట. శాలరీ కన్నా ఎక్కువ అమౌంట్ ఈజీ గ్యారెంటీ చేయడం కానీ ఇట్లాంటి వాటి వల్ల తెలియకుండానే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ లాస్ అయింది. చాలా వరకు లాస్ అయింది. కంపేర్ విత్ లాస్ట్ 2 yearsతో పోలిస్తే కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. లాస్ట్ 1 year అయితే చాలా 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 సఫర్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బిడ్డింగ్, మీరు చెప్పినట్టు కూడా బిడ్డింగ్ కూడా స్టాప్ కన్ఫర్మేషన్. ఓకే, స్టాప్ చేస్తున్నా, స్టాప్ చేయనవి. ఓకే, బిడ్డింగ్ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది నిజంగానే. అండ్ వాట్ అబౌట్ కంపోజింగ్ చెప్తాను తమ్ముడు. ఓకే, వాటి వల్ల మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. మీలో ఎవరికైనా చెప్పండి ఏ వల్ల విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ఏమైనా డ్యామేజ్ అయిందా? ఎనీబడి? నో. ఎనీ గ్రేట్ ఆన్సర్స్? సాయి సురేంద్ర, నువ్వు చెప్పమ్మా ఒకసారి. కొత్తగా రోడ్తో వెళ్ళిపోతుందని ఒక ఏ వచ్చింది, నేను చూసా లింక్డ్ఇన్ లో. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్, ఇవి కొన్ని మాంటేజ్ షార్ట్స్, ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ కి ఫ్యూచర్ లో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుందేమో అని. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ ఎనీబడి? చెర్రీ, లోకేష్? మా ఆఫీస్లో అయితే కొన్ని క్లీన్ ప్లేట్ కానీ క్లీనప్ కానీ ఏఐ యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో మీ అందరికి క్లీన్ ప్లేట్ కి అది 8-bit ఇస్తుంది బ్రో ఇప్పుడు ఏఐ, కానీ మనకి ఒరిజినల్ ఫుటేజ్ 12-bit ఆర్ 16-bit ఇట్లా ఉంటది కదా. సో సింపుల్గా చెప్తున్నాను చూడండి, ఏఐకి విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీని ఎటువంటి డ్యామేజ్ చేయలేదు. చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఎటువంటి డ్యామేజ్ చేయలేదు. ఏఐ విఎఫ్ఎక్స్కి ఒక ఎక్స్ట్రా టూల్గా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఏఐ అనేది విఎఫ్ఎక్స్కి ఒక ఎక్స్ట్రా టూల్. హలో, నేను చెప్పేస్తాను, తర్వాత అందరూ మాట్లాడదాం. ఎప్పుడు విఎఫ్ఎక్స్ ఏఐ అనేది ఇబ్బంది పెట్టింది అంటే ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే మనం అయితే ఇబ్బంది పడట్లా. ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరంటే సాఫ్ట్వేర్ వాళ్ళు. విఎఫ్ఎక్స్లో ఎవరు ఎక్కువ ఇబ్బంది పడ్డారంటే కాన్సెప్ట్ ఆర్టిస్టులు ఇబ్బంది పడ్డారు. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ అంటే తెలుసు కదా మీకు? ఎనీబడి? ఎక్కువ విఎఫ్ఎక్స్లో ఇబ్బంది పడింది ఎవరన్నా ఉన్నారంటే మ్యాట్ పెయింటింగ్ ఆర్టిస్టులు, కాన్సెప్ట్ ఆర్టిస్టులు లాస్ అయిపోయారు సీరియస్లీ. బట్ కంపోజిటింగ్కో, రోటోకో, పెయింట్కో వేరే వాటికి ఇప్పుడు ఇంకా రాలేదు. మనం చూసేటువంటి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసేటువంటి ప్రతి వీడియో కూడా ఏ వీడియోస్ చాలా వచ్చినాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అవన్నీ కూడా మొబైల్ రిజల్యూషన్ వరకు మాత్రమే సాధ్యమైనవి. ఇప్పుడు దాకా 4Kలోని 2Kలోని వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు.
ఒరిజినల్గా జనరేట్ చేసినవి లేవు. బట్ అప్ స్కేల్స్ వచ్చినాయేమో కానీ ఫుల్ ఫ్లెక్స్డ్గా ప్రొడక్షన్ లెవెల్లో యూస్ చేసే విధంగా అయితే ఇప్పుడు దాకా టూల్స్ రాలేదు. కానీ కమింగ్ 4 to 5 yearsలో ఖచ్చితంగా డామినేట్ చేస్తాయి. ఖచ్చితంగా డామినేట్ చేస్తాయి బికాస్ ఆఫ్ ఇప్పుడు మనకి యూఏఎన్ ఉంది కదా, అదే అదే నేర్చుకోవడం కరెక్టేనా లేకపోతే అనవసరమా? లేదు, కాంప్ యూఐ అనేది ఒక గుడ్ థింగ్, బట్ ఫుల్ ఫ్లెక్స్డ్గా మనం చెప్పడానికి లేదు దాన్ని. కాంప్ యూఐ ఏదైతుందో మేము మా ఆఫీస్లో కూడా అందరి చోట్ల వాడుతున్నారు, బట్ ఫుల్ ఫ్లెక్స్డ్గా కంప్లీట్ రిజల్యూషన్ తీసుకొచ్చేసి 4K రిజల్యూషన్ చేసే విధంగా అయితే ఇప్పుడు దాకైతే రాలేదు. వాడుతున్నారు, కొద్దిగా వాడుతున్నారు, చిన్నపాటి షార్ట్స్ వాడుతున్నారు. మనం చూసిన మిరాయి మూవీలో కూడా యూజ్ చేశారు, కొన్ని సినిమాలు చూసాం మనం, వాటిలో కూడా యూజ్ చేశారు. సో ప్రతి చోట యూజ్ చేస్తున్నారు కానీ కంప్లీట్గా మన కంపోజిటింగ్నో లేదంటే లైటింగ్నో డైనమిక్స్నో రీప్లేస్ చేసే విధంగా అయితే ఇప్పుడు దాకైతే రాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రోటో ఉండదా? ఖచ్చితంగా ఉండకపోవచ్చు రోటో. హాయ్ అరవింద్. ఆయన అరవింద్ నేను కలిసి పనిచేస్తాం ప్రీవియస్ కంపెనీలో, డిజిటల్ డొమైన్లో. నువ్వు నేను కలిసి పనిచేస్తావు అని చెప్తున్నా. ఓకే, ప్రీవియస్ కంపెనీలో నేను అరవింద్ కలిసి పనిచేస్తాం. ఓకే, సో ఇప్పుడు మేము డిజిటల్ డొమైన్లో పనిచేస్తున్నాము, ఎంపీసీలో పనిచేస్తున్నాము. ఎంపీసీలు అంటే మేము ఉన్నప్పుడు ఏ రాలేదు, ఇప్పుడు డిజిటల్ డొమైన్లో మేము ఉన్నాము. ఏ యూజ్ చేసి కంప్లీట్గా షార్ట్ని అయితే లేపేసి టూల్స్ అయితే రాలేదు, బట్ ఒక టూల్గా యూజ్ చేస్తున్నారు. రోటో ఖచ్చితంగా ఉండదా? ఖచ్చితంగా ఉండదు, 90% ఉండదు. ఎంతవరకు అంటే ఒక పర్టికులర్ షార్ట్స్ వరకు క్లియర్ చేస్తుంది. ఏది? ఏఐ. పర్టికులర్ కొన్ని వాంటెడ్ షార్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మాన్యువల్గా చేయవలసిన షార్ట్స్ ఉంటాయి, వాటి వరకు అయితే ఏఐ కూడా కష్టమే. ఓకే, 90% ఆఫ్ ది షార్ట్స్ని రోటో, ఎక్స్పెషల్ రోటో వరకు అయితే ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. బట్ పెయింట్లో కూడా కొంతవరకు, సీక్వెన్స్ పెయింట్లో 100% చేస్తుందని ఇప్పుడు దాకా ఎటువంటి దాఖలాలు లేవు. అండ్ వన్ మోర్ థింగ్, మోడలింగ్ అయితే డామినేట్ చేసింది. మోడలింగ్లో నేను ఆల్రెడీ మీకు చూపిద్దాన్ని చూసుకొచ్చాను, చూడండి. షేరింగ్ కనపడుతుందా స్క్రీన్? ఇక్కడ చూడండి, మోడలింగ్ మోడలింగ్ చూస్తున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు జస్ట్ ఇమేజ్ ఇస్తే కంప్లీట్ 3D ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ అనమాట ఇవన్నీ కూడా. జస్ట్ ఇమేజ్ ఇస్తే ఇమేజ్ టు 3D మోడలింగ్స్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఇదే మోడల్ చేయాలంటే ఆల్మోస్ట్ విత్ టేక్ టైమ్ అరౌండ్ 2 hours, 3 hours, 5 hours, 1 day, డిపెండ్స్ ఆన్ ది మోడలింగ్ డీటెయిల్స్ అనమాట. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మారిపోయినాయి. సో మోడలింగ్ అయితే డ్యామేజ్ అయింది, ఓకే. టెక్స్చరింగ్ కూడా డ్యామేజ్ అయింది, యానిమేషన్ ఇంకా బెటర్గానే ఉంది, లైటింగ్ అయితే ఎవరు టచ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఏ డిపార్ట్మెంట్స్ బాగుంటాయంటే లైటింగ్, కంపోజిటింగ్, డైనమిక్స్, ఈ 3 బాగుంటాయి, ఖచ్చితంగా బాగుంటాయి. ఈ మూడు డిపార్ట్మెంట్స్ కూడా. అంటే ఇప్పుడు ఆ 3 డిపార్ట్మెంట్కి ఏఏ రాదా అంటే లేదు, ఖచ్చితంగా ఏఏ వస్తుంది. బట్ ఏఏ అనేది కంప్లీట్గా రీప్లేస్మెంట్ అయితే కాదు, ఒక టూల్లా ఉపయోగపడుతుంది. మనం న్యూక్లో కలర్ గ్రేడ్ చేయడానికి ఎలా అయితే మనం కలర్ కరెక్షన్ చేయడానికి గ్రే టూల్ ఎలా అయితే వాడుతున్నామో, ద సేమ్ థింగ్, సేమ్ సినారియో, బట్ కొన్ని షార్ట్స్ యూజ్ చేయడానికి ఈ యొక్క ఏఐని మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? దయచేసి విఎఫ్ఎక్స్ వల్ల ఫ్రెషర్స్ ని ఎవరైనా ఇంట్రెస్ట్ మన దగ్గర, ఫ్రెషర్స్ ఎవరైనా మనకి మన ఫీల్డ్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలా ఇప్పుడు వద్దా అనేది ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. దాని గురించి చెప్తున్నా, అది కూడా చెప్తా. సో లెట్ మీ ఫినిష్ దిస్ గుడ్ క్వశ్చన్ అరవింద్, ఇది కూడా చెప్తాను చూడండి. సో ఏఐ వల్ల అయితే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి 100% రీప్లేస్మెంట్ చేసేదైతే జరగలేదు. జరిగింది ఎవరికైనా ఉందంటే కాన్సెప్ట్ ఆర్టిస్టులు అయితే ఖచ్చితంగా క్లాప్స్ అయ్యారు. కాన్సెప్ట్ ఆర్టిస్టులు ఇప్పుడు నువ్వు అరవింద్ చెప్పినట్టుగా కొత్త ఆర్టిస్టులకి మనం ఎంట్రీ పలకాల వద్దా అంటే ఇది క్వశ్చన్ మార్క్. ఎలా క్వశ్చన్ మార్క్ అంటే ఎవరికైతే వివక్షమైన ప్యాషన్ ఉండి, పిచ్చి ఉండి, నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్, విఎఫ్ఎక్స్ అంటే ఇంట్రెస్ట్, విజువల్గా చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళ మాత్రమే రండి. లేదు నాకు శాలరీ కోసం నేను ఏ జాబ్ అయితే నేను చేస్తాను, సాఫ్ట్వేర్లో మా ఫ్రెండ్స్కి నెలకు 40,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, నేను కూడా సాఫ్ట్వేర్ నుంచి సాఫ్ట్వేర్ లాగానే ఆలోచించుకొని దీంట్లోకి ఎంటర్ అవుతాను, దీంట్లో నాకు బెటర్ శాలరీ వస్తానంటే కనుక 100% వద్దు, ఖచ్చితంగా జరగని పని. మీలో చాలామంది జాబ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఎవరైనా చెప్పండి, మీ అందరికీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఇచ్చారు? స్టార్టింగ్ శాలరీ ఎంత ఇచ్చారు మీకు అరవింద్? మీ స్టార్టింగ్ శాలరీ ఎంత? 8,000. నా స్టార్టింగ్ శాలరీ 3,000. ఎన్నిబడి ఎవరైనా షేర్ చేసుకుంటారు స్టార్టింగ్ శాలరీ? 10,000. 10,000, వెరీ గుడ్. సో కొత్తగా వచ్చే వాళ్ళు అయితే కనుక
పిక్స్ ఉంటుంది చూసారా, నాకు ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ అంటే ఇంట్రెస్ట్, నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తాను, నిద్ర లేదు, నిద్ర లేకపోయినా సరే, నాకు ఫుడ్ లేకపోయినా సరే, డే అండ్ నైట్ కష్టపడి చేస్తాను సరే, నేను ప్రతి షాట్లో నాకు ఆనందాన్ని ఎత్తుకుంటాను అనుకున్న వాళ్ళు రావాలి తప్ప కొత్తగా అయితే ఎవరో వద్దు. నేనే చెప్పేస్తాను క్లాసులకు రావద్దని. ఎందుకంటే ఎంపీసీ క్లోజ్ అయిపోయేటప్పుడు నా దగ్గర 70 మంది జాయిన్ అయ్యారు. నా దగ్గర తెలుసా, 70 మంది జాయిన్ అయ్యారు. ఎంపీసీ కంపెనీ క్లోజ్ అయిందని చెప్పిన వెంటనే నేను క్లాసులు ఆపేసాను. ఎందుకంటే వాళ్ళకి జాబ్సే ఉండవు. 70 మందిని ట్రైన్ చేయడం వల్ల నా డబ్బులు వస్తాయేమో కానీ ఖచ్చితంగా జాబ్స్ అయితే చెప్పలేము అనమాట. సో దాంట్లో ఎంతమంది పిచ్చోళ్ళు ఉంటారో, వర్క్ పిచ్చోళ్ళు, ఎంతమంది శాలరీ కోసం వస్తారు, ఎంతమంది జాబ్ కోసం వస్తారో తెలియదు కదా. మిగతా ఇండస్ట్రీస్ వేరు, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ కంప్లీట్గా వేరు. మిగతా చోట ఎక్కడొక్క వర్క్ చేసేసి ఇంటర్న్షిప్ చేసేసాం, జాబ్కి వచ్చేసాం, శాలరీ 20,000 30,000 క్యాబ్ ఫెసిలిటీ వచ్చేసినట్టు ఉంటుంది. కానీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో 100% అలా ఉండదు. ఖచ్చితంగా డే అండ్ నైట్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఫ్రెషర్ని ఖచ్చితంగా ప్రెజర్ చేస్తారు. దీన్ని రీప్లేస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలా కాలం నుంచి మేము వచ్చే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే బెటర్ పొజిషన్లో ఉందన్నమాట. మేము వచ్చిన కొత్తలో అయితే చాలా టూ మచ్గా ఉండేది. కనీసం మాకు ఫుడ్ కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. నైట్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఈవెన్ 2 డేస్లో ఒక 1 వీక్లో సినిమా రిలీజ్ ఉందంటే మేము బ్లాంకెట్, టూత్ బ్రష్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంత ప్రెజర్ ఉండేది ఆఫీస్లో. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. బట్ కొన్ని కంపెనీస్లో స్టిల్ ఇంకా జరుగుతుంది అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే 100% మాకు పిచ్చి ఉంది, మేము నేర్చుకుంటాము, మాకు జాబ్ కాదు ఫ్యాషన్ అనుకుంటే రండి. లేదు నాకు జాబ్ కావాలి, నేను పలానా కోర్స్ చేశాను, పలానా మ్యాక్లో కోర్స్ చేశాను, పలానా సమ్ ఎక్స్ అనే ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశాను అనుకుంటే నాకు జాబ్ వచ్చేది, నాకు నెలకు 30,000 40,000 50,000 ఛాన్స్ లేదు. ఇప్పుడు అసలు సీనియర్లే జాబులు లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది. సీనియర్స్ లక్షల రూపాయల శాలరీస్ ఉన్న వాళ్ళు కూడా 30,000 40,000కి దిగి మరీ చేస్తున్న కూడా చాలామంది ఉన్నారు. బట్ ఇది ఎంతకాలం ఇలా ఉంటుందంటే నేను చెప్పలేను. బట్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందా, ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అయిపోతుందా? ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా ఎవాల్యుయేట్ అవుతుంది. ఎంతవరకు అంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ అవుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి, ఈ యొక్క టూల్స్ అన్నీ మారుతున్నాయి కాబట్టి వీటి వల్ల మారిపోతుంది. కానీ ఎవరు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగలుగుతారంటే పిచ్చ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఎవరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లా. గోయింగ్ ఫార్వర్డ్ మల్టీ టాస్కింగ్ చేసేవాడికి మాత్రమే సర్వే అవుతాడు. మల్టీ టాస్కింగ్ చేయకుండా నేను కాంప్ మాత్రమే చేస్తాను ఖచ్చితంగా సర్వే అవ్వలేడు. 100%. ఈవెన్ నేను కూడా సర్వే అవ్వలేదు. ఇప్పుడు నేను కాంప్ తప్ప ఏమీ చేయలేకపోయాను అనుకోండి, మా ఆఫీస్లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత వెంకీ ఓన్లీ కాంప్ మాత్రమే చేస్తున్నాడు, వేరే సబ్జెక్ట్ ఏం చేయట్లేదు, సో వెంకీ ప్లేస్లో ఇంకిద్దరు తీసుకొచ్చి ఉంటారు. 100% సింగిల్ కాన్సెప్ట్ ఉండేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గోయింగ్ ఫార్వర్డ్ సర్వే అవ్వలేదు. నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీలో కూడా ఓన్లీ సింగిల్ ఒక నాలెడ్జ్ ఉండి, అంటే నేను ఓన్లీ రోటా చేస్తాను, ఓన్లీ పెయింట్ చేస్తాను, ఓన్లీ మోడలింగ్ చేస్తాను, ఓన్లీ టెక్స్టింగ్ చేస్తాను, ఓన్లీ రిగ్గింగ్, ఓన్లీ లైటింగ్ చేస్తానంటే సర్వే అవ్వడం కష్టమవుతుంది. ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ మల్టీ నాలెడ్జ్ కావాలి, మల్టీ స్కిల్స్ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీద మీకు ఐడియాలజీ ఉండాలి. అప్పుడు మాత్రమే సర్వే అవ్వగలుగుతారు. దీంట్లో కొత్తగా దీంట్లో అందరూ జాబ్ చేస్తున్నారు. సర్వే ఇవ్వాలి అంటే ఏది నేర్చుకోవడం బెస్ట్ అంటారు? కానీ అది ప్రెప్ ఆర్టిస్ట్ గా కానీ ఒకవేళ మనం సర్వే అవ్వాలి, గ్రోయింగ్ ఫార్వర్డ్ లో మనం కూడా అప్డేట్ అవ్వాలి అంటే నేర్చుకోవడంలో ఏ బెస్ట్ అంటారు? టూల్స్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ రోటా ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి. రోటా ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్గా డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడం బెటర్. రోటో అండ్ పెయింట్ వాళ్ళు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడం బెటర్, నా పర్సనల్ ఒపీనియన్. అలా అని చెప్పి రోటో నేను తక్కువ చేయట్లేదు, పెయింట్ నేను తక్కువ చేయట్లేదు. రోటో లేకపోతే కాంపు జరగదు, పెయింట్ లేకపోతే కాంపు జరగదు. బట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ, నా యొక్క మైండ్ సెట్ త్రూ ఇది అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. దీంట్లో రోటో ఆర్టిస్టులు ఉన్నా, పెయింట్ ఆర్టిస్టులు ఉన్నా, నాకు తెలిసినంత వరకు ఏంటంటే రోటో ఆర్టిస్ట్ అయితే 100% పెయింట్ షిఫ్ట్ అయిపోవడం బెటర్, అంటే కాంప్ షిఫ్ట్ అయిపోవడం బెటర్. అంటే మీరు 2D ఏదైనా ఉంటారనుకుంటే పెయింట్ ఆర్టిస్ట్ కూడా కావాలంటే మీరు ఎవరైనా పెయింట్ వాళ్ళు ఉంటే కనుక కావాలంటే వాళ్ళని అడగండి, పెయింట్ గురించి మీరు ఎలా చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక మైండ్లో ఒక చిన్న సెన్స్ ఉంటుంది, నేను కూడా కాంప్కి వెళ్తే బాగుంటుంది అని. రోటో పెయింట్ వాళ్ళు అయితే కనుక అప్గ్రేడ్ అవ్వడం మంచిది. కాంప్ కావచ్చు, మోస్ట్లీ కాంప్కి అయితేనే బెటర్, 3Dకి వెళ్ళడం కష్టం అవుతుంది. బట్ ఎవరైతే కాంపోలు ఉన్నారో కాంపోలకి అయితే ఏంటంటే కంపెనీ పరంగా అయితే నేను చెప్పట్లేదు, కానీ పర్సనల్గా అయితే కనుక చాలా నేర్చుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఏవైతే ఏ టూల్స్ వస్తున్నాయో, ఏ టూల్స్ ప్రతి దానికి కూడా మీకు ఖచ్చితంగా మీకు కావాల్సింది ప్రాంప్ట్ కావాలి. ఆ ప్రాంప్ట్ చెప్పాలంటే దాన్ని ఓపెన్ చేసి ఇలా చేయంటే ఏం చేసేది కదా. ఖచ్చితంగా మీకు ప్రాపర్ దాంతో కమ్యూనికేట్ అవ్వాలి. మీ ఆఫీస్లో మనిషితో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఒక కంప్యూటర్తో టూల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్.
చాలా 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 ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాపర్గా కావాలి. ఈ విషయం నేను అప్పుడు ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ కూడా చెప్పాను. కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏతో మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా మంచి నాలెడ్జ్ ఉండాలి. అది ఇంగ్లీష్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇంగ్లీషే ఉంటుంది, ఇంక వేరేది లేదు కానీ. సో టూల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటాను, సి నేర్చుకుంటాను, సి డెవలపర్స్ నేర్చుకుంటాను, ఇవి ఏం అవసరం. మోస్ట్లీ మనం నేర్చుకోవాల్సిన మూడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ లెర్నింగ్ కూడా బాగా నేర్చుకోవచ్చు మనం. సో ఈ ఏఐ టూల్స్ అనేవి రోజు రోజుకి ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి ఎక్కువ. మోస్ట్ నేర్చుకుంటే ఏమైనా ఈ ప్రాంప్టింగ్ కానీ, ప్రాంప్టింగ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ప్రాపర్గా రావాలి. ఇది బాగా నేర్చుకుంటే చాలా ఈజీగా అవుతుంది. లేదా మెషిన్ లెర్నింగ్ అని ఉంటాయి, సో ఇది నేర్చుకోవచ్చు. బట్ ఇంకా మన విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీకి అంతగా యాప్ట్ అవ్వాల. బట్ లేదు అనుకుంటే మ్యాచ్ మూవ్ వచ్చి ఉండాలి. కాంప్ ఆర్టిస్ట్కి మ్యాచ్ మూవ్ వస్తే కూడా చాలా హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ మ్యాచ్ వరకు ఇస్ ఫైన్. ఇంకా మరి మోడలింగ్, టెక్స్టింగ్ అంతా వేస్ట్ అనమాట. అంటే ఆటోమేటిక్గా నీకు ఏ టూల్స్లో జనరేట్ అయిపోతున్నాయి. కాంపోలు అయితే మోస్ట్లీ మీకు కావాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్ మూవ్ కూడా నేర్చుకున్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా పాసిబిలిటీ ఉంటే అండ్రియల్ ఇంజిన్ నేర్చుకున్నా కూడా హెల్ప్ అవుతుంది. అంటే అది ఆఫీస్ పరంగా కాదు, పర్సనల్గా. బాబు బ్రో ఇప్పుడు లైక్ అంటే రీసెంట్ గా పీపుల్ మీడియా చెప్పమ్మా. అది బ్లెండర్ అది లైక్ ఓపెనింగ్స్ ఓపెన్ చేశాడు చూడండి, చూసారా? అవును. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఈ బ్లెండర్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఆర్నాల్డ్ పక్కకు పెట్టి అట్లే ఎందుకు ఇట్లా అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండర్ మీద ఎందుకు పడుతున్నారంటే బ్లెండర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతి కంపెనీ కూడా ఏంటంటే చాలా కంపెనీ తెలిసే ఉంటుంది. ప్రతి కంపెనీ ఒక లైసెన్స్ పొందాలంటే అది ఫోటోషాప్ అయినా, సిలోట్ అయినా, న్యూక్ అయినా ఏదైనా సరే పర్చేస్ చేసి వాడాలి. కొంతమంది పెద్ద పర్చేస్ చేయకుండా కూడా వాడతారు, అది సెపరేట్ అనుకోండి. సో బ్లెండర్ ఎందుకు వాడుతున్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎక్కువ దానికి మొగ్గు చూపినవి. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా బ్లెండర్తో రన్ చేయడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా బ్లెండర్తోనే వెళ్తున్నారు. ఈవెన్ అన్నపూర్ణలో కూడా బ్లెండర్ యూస్ చేస్తున్నారు. మేము అంటే ఇప్పుడు కమింగ్ డేస్ లో అంటే అంటే బ్లెండర్ ఆర్టిస్టులు పెరుగుతున్న కొద్దీ అది ఇప్పుడు ఇండియన్ పైప్ లైన్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది కదా, 100% ఉంటుంది. అదేంటాం కదా, ఏదైతే ఇప్పుడు నడుస్తుంది అంతా కూడా చేంజ్ అవుతుంది అనమాట, ఎవాల్వ్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా రీప్లేస్ ఏం అయిపోవట్లేదు, రూపాంతరం చెందుతుంది అంతే. ఖచ్చితంగా మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వచ్చేటువంటి కాంప్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎట్లా వస్తున్నారంటే విత్ బ్లెండర్తోనే నేర్చుకుని వస్తున్నారు. బ్లెండర్ నేర్చుకుంటున్నారు, మ్యాచ్ మూవ్ నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు అంటే రోట్ ఆర్టిస్ట్ అంటే రోటో ఓడే వచ్చేవాడు, పెయింట్ అంటే పెయింట్ ఓడే వచ్చేవాడు, కాంపౌండ్ అంటే కాంపౌండే వచ్చేవాడు. బట్ ఇప్పుడు అట్లా కాదు. జస్ట్ నాకు నేను రీసెంట్గా 3 to 4 days బ్యాక్ కూడా ఒక అబ్బాయితో డిస్కస్ చేశాను. ఆ అబ్బాయికి 19 years ఎంతో. ఆ అబ్బాయి వెరీ వెరీ టాలెంటెడ్. ఆ అబ్బాయి దగ్గర కెమెరా ఉంది, బ్లెండర్ వచ్చు, మాయ వచ్చు, న్యూక్ వచ్చు, మ్యాచ్ మూవ్ వచ్చు, అన్నీ చేస్తే నాకు ఆ అబ్బాయి ఫోన్ చేశాడు, రికార్డింగ్ షోల కోసం ఫోన్ చేశాడు. సో అలాంటి వాళ్ళకి 100% ఇది ఉంటుంది, ఇది ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను ఓన్లీ రోటో చేస్తా, ఓన్లీ కాంపే చేస్తా, ఓన్లీ పెయింటే చేస్తా, ఛాన్స్ లేదు. రోటో పెయింట్ మర్చిపోండి 100%. రోటో వల్ల అయితే ఇప్పుడు నడుస్తుందేమో, కమింగ్ 3 yearsలో ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ ఉన్న తక్కువ మంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు. బాబు చెప్పమ్మా, హ్యాండ్ రైస్ చేసావు. చెప్పు. తెలుసు బాబు, నేను చూసాను. నేను రీడిఫైన్ ఏం లేదు, చిన్న డౌట్. మన ఫీల్డ్ నేను ఎలాగో సజెస్ట్ చేయట్లేదు కానీ మిగతా వాళ్ళని వీడియో ఎడిటింగ్ పైన ఎలా ఉందంటావు? ఇప్పుడు చాలా మంది మా కజిన్స్ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, లైక్ 20-19 years మన ఫీల్డ్ దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నంటే, నేను ఎడిటింగ్ సైడ్ అంటే వాళ్ళకి మన మేకప్స్ తెలియదు, ఎడిటింగ్ అంటే VFX అంటే VFX బెటరా ఎడిటింగ్ బెటర్ అని అడుగుతున్నాను. వాళ్ళకి నేను ఇదైతే నేను ఆబ్వియస్ గా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల నేను సజెస్ట్ చేయట్లేదు. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్ నేర్చుకోమని చెప్పేసి చెప్తాను. సింపుల్ లాజిక్. మీరు ఎవరైనా లింక్డ్ఇన్ లో కానీ, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, లింక్డ్ఇన్ లో కానీ మీకు ఎవరైనా తెలిసిన ఎడిటర్స్ని ఎవరైనా ఉంటే అడగండి. ఎవరైనా ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో 10 years అవ్వచ్చు, 8 years అవ్వచ్చు, 9 years అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి ఎడిటర్గా మీ శాలరీ ఎంత అని. 100% less than 50,000 ఉంటుంది, మ్యాక్సిమం less than 50,000, 60,000 అంతే. అది వచ్చుకున్న ఆర్టిస్ట్ అయితే వాళ్ళకి 50,000 నుంచి అయితే ఉండదు. ఎడిటర్ వర్క్ బాగుంటుంది కానీ శాలరీస్ తక్కువ, ఇంక్రీజ్మెంట్ చాలా చాలా తక్కువ. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యాజ్ ఏ ఎడిటర్గా పనిచేస్తున్నాను. అప్పుడు నా శాలరీ 5,000, 6,000 సంథింగ్ ఎంతో. ఇప్పటికి కూడా నాతో పాటు చేస్తున్న కూడా ఉన్నారు, 25,000, 28,000, 30,000 దాంట్లో కూడా చాలా తక్కువ. సో ఎడిటింగ్ ఈజ్ గుడ్, బట్ ఇప్పుడు శాలరీస్ తక్కువ.
ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ నేర్చుకుంటే నేను కూడా నువ్వు చెప్పినట్టే జాబ్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, జాబ్ చేయడం ఏదైనా సరే. ఈ వెడ్డింగ్ సైడ్ కానీ ఇలాంటివి ఏదైనా వెడ్డింగ్ సైడ్ చేయాలంటే అది కూడా ఎట్లా చేయాలంటే నువ్వు ఓన్గా కెమెరా తీసుకోవడము, లేదంటే నువ్వే ఒక షూట్ నేర్చుకోవడం. అది కూడా నేను ఓన్లీ ఎడిటింగ్ చేస్తానంటే నీ వల్ల అవ్వదు. అక్కడ కూడా మల్టీ టాస్కింగ్ కావాలి. నువ్వు కెమెరా హ్యాండిల్ చేయగలగాలి, నువ్వే షూట్స్కి వెళ్ళగలగాలి, నీకు లైటింగ్ గురించి తెలిసి ఉండాలి, కెమెరా గురించి తెలిసి ఉండాలి. అప్పుడైతే నీకు హెల్ప్ అవుతుంది. చెప్తున్నా, సింగిల్ టూల్తో యూ కాంట్ ఏబుల్ టు సర్వే ఈజీలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ రైట్ నౌ. 100% మల్టిపుల్ టాస్క్ చేసుకోవాలి. ఐ మీన్ ఎడిటింగ్ అంటే విత్ బ్లెండింగ్ ఆఫ్ లైక్ ఇది మోషన్ బ్లర్ తో కలిపి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవన్నీ చూస్తే ఈ రెండు కాంబినేషన్ తో చేస్తేనే అవుతుంది ఆబ్వియస్ గా. ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఈ మూడు వాట్ అబౌట్ యూ? అన్న ఇక్కడ ఆపర్చునిటీస్ అంత లేవంటున్నారు కదా, అబ్రాడ్ లో కూడా ఇలానే ఉంది అన్న. అబ్రాడ్ లో వాళ్ళు ఏడుస్తున్నారు నిజంగా. ఎందుకంటే అబ్రాడ్లో ఒక ప్లస్ ఏంటంటే వాళ్ళు ఏదైతే హైర్ చేసుకుంటారో వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడే వాళ్ళకి ఒక థియరీ ఉంటుంది ఏంటంటే, ఎందుకంటే నా కెనడాలో ఉన్న స్టూడెంట్స్ నా క్లాసెస్ చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ నాకు చాలాసార్లు మీకు చెప్పాను కూడా, నేను చాలాసార్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను గ్రూప్లో కానీ వీడియోస్లో కానీ మెన్షన్ చేశాను అనమాట. సో వాళ్ళకి ఏంటంటే క్లాసెస్ జరిగిన తర్వాత ఒక హాలీవుడ్ డైరెక్టర్తో వాళ్ళకి ఇంటరాక్షన్ ఏర్పరుస్తారు. ఎందుకంటే వాళ్ళు చార్జ్ చేసే ఫీజు ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 40 lakhs, 35 lakhs, 25 lakhs, డిపెండ్స్ ఆన్ ది ఇన్స్టిట్యూట్ యొక్క గ్రేడింగ్ బట్టి ఉంటుంది. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ డైరెక్టర్స్తో కానీ, కెమెరామెన్స్తో కానీ, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్తో కానీ ఇంటరాక్షన్ యాడ్ చేస్తారు. సో ఇంటరాక్షన్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళతో వీళ్ళకి స్టోరీలు అనేవి చూపించుకుంటారు అనమాట. వన్స్ కోర్స్ ఫినిష్ అయినప్పుడు కానీ, లేకపోతే మధ్యలో ఇక థీసిస్ జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళ యొక్క స్టోరీని వాళ్ళతో చూపించుకుంటారు. ఒకవేళ అక్కడ ఏమన్నా వాళ్ళకి బెటర్గా వర్క్ చేసి ఉంటుంటే కనుక వాళ్ళ ద్వారా సజెషన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. నాకు తెలిసి నేను ఒక 6 members ట్రై చేశాను. 6 membersలో 2 మాత్రమే సక్సెస్ అయిన ఉన్నారు. సో అతని లింక్డ్ఇన్లో కూడా చాలాసార్లు చూపించాను మీకు. నేను అతని పేరు ఉంటుంది, చెప్తాను, నేను వెళ్ళిపోయే లోపు మీకు చూపిస్తాను అతని పేరు. రీసెంట్గా అతను జాబ్ కూడా వచ్చింది ఇమేజ్ ఎడ్జ్లో. ఇండస్ట్రీలో కూడా అన్ని చోట్ల ఉన్నాయమ్మా, హైదరాబాద్ అనే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచే ఇండియా వచ్చేస్తున్నారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువ ఛార్జ్. మన ఇండియన్ కరెన్సీ ఎంత, 1 రూపీ కదా, అక్కడ మాకు $1 అంటే మాకు 90 రూపాయలు యాక్చువల్గా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రోటో పెయింట్ చిన్న చిన్న కాంప్లైంట్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే బెటర్ అని చెప్పి ఐఎల్ఎం అనే కంపెనీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, మీరు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఐఎల్ఎం, ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ అని. ఎప్పుడైతే ఆ కంపెనీ మా లండన్ నుంచి దాటి ఎప్పుడైతే ముంబై వచ్చిందో అప్పుడే విఎఫ్ఎక్స్ యొక్క పతనం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అందరూ విఎఫ్ఎక్స్ ఐఎల్ఎం వచ్చింది అన్నారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే దాని యొక్క కాస్ట్ కట్టింగ్ తగ్గించుకోవడానికి హైదరాబాద్ వచ్చారు, ఇండియా వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఇండియాలో ఇన్ని కంపెనీస్ లేవు, అంత పెద్ద పెద్ద కంపెనీలు ఏమి లేవు. ఎంపీసీ, డీనెగ్, మహా అయితే రీడిఫైన్ ఇవే ఉండేవి, యానిబ్రెయిన్ ఉండేవి, మెథడ్ స్టూడియోస్ ఇవే ఉండి పెద్ద. తర్వాత ఏం లేవు. తర్వాత ఇవన్నీ కూడా స్కాండైన్ వచ్చేసింది ఇండియా, గోస్ట్ వచ్చింది ఇండియా, ఐఎల్ఎం వచ్చింది ఇండియా. చాలా కంపెనీస్ కాస్ట్ కటింగ్ కోసం వచ్చేసారు. ఎనీబడి కొత్తగా డిజ్నీ కూడా రాబోతుందంట, నెట్ఫ్లిక్స్ కూడా వచ్చేసింది, డిస్నీ కూడా రాబోతుంది, బెంగళూరు వస్తుంది, నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చింది. చందన్ అన్నా, ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ ఇన్వైట్ చేసింది కదా, ఒక 2 million పీపుల్ కావాలి మనకి. మన నిర్మలా సీతారామన్ మొన్న ఒకటి ఇన్వైట్ చేసింది కదా పార్లమెంట్ లో, ఒక 2 million పీపుల్ కావాలి మనకి. ఫ్యాక్ట్ ఏంటంటే అంత గ్రోత్ ఉంటదంటారా? అంత పీపుల్ కి మనం ఏమంటారు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? 100% ఉండదు. ఎందుకు ఉండదంటే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ మన చాలా చిన్న స్కేల్. ఆ చిన్న స్కేల్కి అంటే నేను ఇలా చెప్పొద్దు, కానీ ఏంటంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఏదైతే నిధులు పక్కన పెట్టారో నిజంగా యూటిలైజ్ చేస్తే చాలా గొప్ప స్కేల్ అవుతుంది మనది. బట్ మనకి యూజ్ చేయరు అవి, అలా పక్కన పెడతారు. అవే మళ్ళీ ఆ యొక్క పాయింట్, అది ఏవైతే ఆ మనీ ఇంకా రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూ ఇలా విఎఫ్ఎక్స్ ఇలా పెట్టానని చెప్పి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, అది చాలా సంవత్సరాల నుంచి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి జరుగుతుంది.
ఇది నేను చెప్తున్న మాటే కాదు, నేను ఈ విషయం నుంచి డిస్కస్ చేసే ముందు కూడా నేను మల్టిపుల్ పీపుల్స్తో డిస్కస్ చేస్తున్నాను. మా లీడ్స్ కానీ సూప్స్ కలిపి కూడా నేను మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసి చెప్తున్నాను అనమాట. ఏవైతే వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పక్కన పెట్టి అమౌంట్ పెట్టారో అది ఖచ్చితంగా మనకే యూటిలైజ్ చేస్తే అంతెందుకు అబ్బా, మన హైదరాబాద్లో మన సొంత ఊరిలో మన రోడ్ల కోసం గవర్నమెంట్ ఒక ₹1,00,00,000 శాంక్షన్ చేస్తే ₹1,00,00,000 యూజ్ చేసి రోడ్లు వేస్తారా? సింపుల్ లాజిక్. చెప్పండి ఎవరైనా ₹1,00,00,000 యూజ్ చేసి రోడ్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. చేయరు. ఇప్పుడు మనకు నిజంగా నిజంగా నిర్మలా సీతారామన్ గారు 2 millions ఆఫ్ పీపుల్స్ని ఇన్వైట్ చేసి లేదంటే వాళ్ళ కోసం మనీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది నిజంగా గొప్ప విషయమే. అది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, ఒక్కసారి నేను కాదు, చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే పర్టికులర్ ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి కొంచెం మనం బయటపడ్డాం తప్ప అంత ముంజైతే ఏం లేదు. ఎనీబడి ఫ్రెషర్ మైండ్ సెట్ ఎట్లుండాలన్నా? ఫ్రెషర్ మైండ్ సెట్ మీరు అన్నారు కదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, టూల్స్ వచ్చి ఉండాలా, అవి కాకుండా ఇంకా మెయిన్ ఏంటంటే ఎలాంటి వర్క్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్లో ఉన్నారనుకోండి ప్రస్తుతానికి, సో నేను దీంట్లో ఇండస్ట్రీలో నేను నిలబడాలనుకుంటున్నాను, 100% ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, మైండ్ సెట్ స్ట్రాంగ్ డిజైర్ ఉన్నాడు అనుకోండి, వాడు చేయడమే. అంటే ఇప్పుడు నా ఆఫీస్కి వెళ్ళాను, 2 షార్ట్లు ఇచ్చారు, నేను చేయలేకపోయాను, వాడు ఏదో అన్నాడని చెప్పి మానేస్తే మరి చేసేది ఏం లేదు. ఇప్పుడు అతనే కలిపి ఎవరైతే అరవింద్ అని అతను ఉన్నాడో అతను నేను కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నాం. నేను చేసిన షార్ట్కి కరెక్షన్స్ వచ్చినాయి, అతను చేసిన షార్ట్స్కి కరెక్షన్స్ వచ్చినాయి, నాకు దెంగులు పడ్డాయి, అతనికి కూడా క్లాసులు పీకారు. అంటే ఎలా ఉండాలంటే ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్లో ఉండాలి, ఆల్వేస్ లెర్నింగ్ నేర్చుకోవాలని మంచి మైండ్ సెట్తో ఉండాలి. సో ఒకప్పుడు మేము నేర్చుకున్న టైంలో అయితే యూట్యూబ్ కూడా అంత హైప్లో లేదు, అంత నాలెడ్జ్ కూడా మాకు లేదు. మేమంతా మా సీనియర్స్ని అడిగి నేర్చుకునేటోళ్ళు. కావాలంటే మీరు ఎవరైనా మీ సీనియర్స్ని అడిగి చూడండి, కాంప్ ఆర్టిస్ట్ని ఎప్పుడు డైరెక్ట్గా కాంప్కి ఎప్పుడు ఎవరు రాలా. మేమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు నేర్చుకుని పెయింట్ నేర్చుకుని ఆ తర్వాత కాంప్కి వచ్చాం. ఇప్పుడు చాలామంది డైరెక్ట్ కాంప్కి వచ్చేస్తున్నారు. కాంప్కి వచ్చేటంటే ఆ రోడ్డు పెయింట్లో నలిగినప్పుడు ఉండేటువంటి స్ట్రగుల్స్, కూర్చుని పేషెన్సీ ఇప్పుడు ఎవరికి లేవన్నమాట. షార్ట్ టైంలో ఎక్కువ శాలరీస్ రావడం వచ్చేస్తుంది కాబట్టి ఎలా ఉంటున్నారు. కానీ సో ఫ్రెషర్స్ మైండ్ సెట్ అయితే ఎలా ఉండాలంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు నన్ను? నేను పషి. ఇప్పుడు నువ్వే అన్నావు కదా, నువ్వు నిజంగా ఒక ఫ్రెషర్ అనుకో, నేను ఖచ్చితంగా ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా ఇండస్ట్రీలో సర్వే అవ్వాలనుకున్నా అంటే నువ్వు ఎలాగైనా ఉండాల్సిందే. అంటే వాడు అన్నాడను, లేదంటే వాడి నా షార్ట్ అప్రూవ్ అవ్వట్లేదను, లేదంటే లేట్ నైట్స్ చేపిస్తున్నారను, లేదంటే హాలిడేస్ అవ్వట్లేదను, ఇలాంటి పెట్టుకోకూడదు. 100% చేయవలసిందే. ఇంకా దరిద్రం ఏంటంటే అలాగే ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా, ప్రతి కంపెనీ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు పెద్ద కంపెనీ కూడా అలాగే ఉన్నాయి, చిన్న కంపెనీ కూడా అలాగే, చిన్న కంపెనీ ఇంకా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు చేయించుకున్న టైమింగ్ కూడా బాగుంటలేదు. లేదు నాకు ఇది పెద్ద మ్యాటర్ కాదు, నాకు ఇది ఫ్యాషనే కాదు, ఇది కాకపోతే నేను వేరే దాంట్లో అయినా సరే నేను డబ్బులు సంపాదన చేసుకుంటానంటే నిజంగా వద్దు. వేరే కంపెనీ వేరే దాంట్లో అయినా సరే మనీ ఎర్న్ చేసుకుంటానంటే నేనే చెప్తున్నాను VFX ఇండస్ట్రీలో రావద్దు. ప్రస్తుతానికి VFX ఇండస్ట్రీ ఇలాగే ఉంది. ఇలా నిజంగా చెప్తున్నా, నేను ఏదో నా దగ్గర క్లాస్ నేర్చుకోమని చెప్పట్లేదు, ట్రూత్ చెప్తున్నా. VFX ఇండస్ట్రీ నిజంగానే బాగాలేదు. కానీ ఇలాగే ఉంటుంది అంటే 100% ఉండదు, మారుతుంది, టైం పడుతుంది. ఎవడైతే పిచ్చోడు ఉంటాడు, ఎవడైతే నిజంగానే VFX నేర్చుకోవాలి, నిజంగానే VFX ఎగదీసేయాలి, కష్టమైనా సరే నష్టమైనా సరే నేను ఎక్కువ వర్క్ నేర్చుకుని నేను నాకు ప్రూవ్ చేసుకుంటాను అన్నవాడికే ఉన్నాయి తప్ప, అదర్వైజ్ ఇది కాకపోతే నేను వేరే చోట అయినా సరే నేను జాబ్ ఎర్న్ చేసుకోగలుగుతాను, నాకు శాలరీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకైతే నేనే చెప్పేస్తాను, నిజంగా రావద్దు. వచ్చినా మీరే ఇబ్బంది పడతారు, మీకే మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ కూడా వేస్ట్ అవుతుంది. మీరు చేయగలుగుతాను 100%, నేను దీంట్లో ఉండగలుగుతాను, నాకు ఇది ఇంట్రెస్ట్, ప్యాషను, పిచ్చి అనుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లోకి రండి. ఒక 1-2 years ఇబ్బంది అయినా సరే సర్వే అవుతారు. తర్వాత అయితే ఆటోమేటిక్గా మీకు అప్పుడు ఇండస్ట్రీ మారుతుంది, కొత్త టూల్స్ మీరు అప్పుడు కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తే నేర్చుకోవచ్చు. జ్యోతిశ్వర్ చెప్పమ్మా. జ్యోతిశ్వర్ హలో, హాయ్ అన్న. చెప్పమ్మా. హలో చెప్తాము, చెప్పు అన్న. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక 6 years కాంపోజిటింగ్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది ఇలా కంటిన్యూ చేసుకోవచ్చా, లేకపోతే సైడ్ ఏమన్నా బిజినెస్ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది? మీరు కాంప్ ఆర్టిస్టా? అవును. సో
అది డిపెండ్స్ బ్రో, అది మీకే స్కిల్స్ వచ్చినది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ, మీ కాంప్లో ఉన్నప్పుడు అంటే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, సో మీకు ఎలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయని బట్టి మీరు బేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు కాంప్లో చేస్తున్నారు కాబట్టి మీ ఆఫీస్ టైమింగ్స్ అన్ని కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. ఆన్ టైం వెళ్తున్నాను, ఆన్ టైం వస్తున్నాను, ప్రెజర్ తీసుకోవట్లేదు, నాకు ఎంత పెద్ద డిఫికల్ట్ షార్ట్ ఇచ్చినా సరే నేను చేసుకోగలుగుతున్నాను, నా షార్ట్ని ఫినిష్ చేసి. ఇప్పుడు అంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు అయితే కరెంటు బాగానే పోతుంది, సాఫ్ట్గా వెళ్తుంది. ఇంకా ఫ్యూచర్ లో కానీ ఇంకా మరి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి, మల్టిపుల్ టాస్క్ చేయాలి అంటున్నారు కదా. అంటే నువ్వు దీని మీద ఉండాలి, విఎఫ్ఎక్స్ మీద ఉండాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకో. మెషిన్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేను దాని గురించి కూడా మంచి ఫుల్ వీడియో చేసి పెడతాను, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీకి మెషిన్ లెర్నింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది. అందుకని నీకు మంచిగా ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయో, ఏ టూల్స్ వస్తున్నాయో వాటిని చూడంతే. దాన్ని చేసేయడానికి ఏమి ఉండదు, ఆల్రెడీ ఆడి ఇమేజ్ ఇచ్చేస్తున్నాడు, జస్ట్ రీప్లేస్ చేస్తే వర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా అయితే ఏఐతో విఎఫ్ఎక్స్ని రీప్లేస్ చేసే టూల్స్ అయితే ఇంకా రాలేదు. ఖచ్చితంగా 3 to 4 yearsలో 100% వస్తాయి. మీరు ఇదే జాబ్తో ఇది కాకుండా వేరే ఎక్స్ట్రా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే మీ స్కిల్స్ ఏమున్నాయి, నాకు ఎడిటింగ్ బాగా వచ్చా, సో దాని తగ్గట్టు చేసుకోండి. లేదు నాకు టీచింగ్ బాగా వచ్చా, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. మీకున్న స్కిల్స్ మీకు ఎర్నింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 years నుంచి కరెక్ట్ ప్రాపర్ హైక్ లేదు. ఎక్కడ కంపెనీస్కి వెళ్తా ఉన్నా సపోజ్ స్విచ్ అవుదాం అనుకుంటే కూడా సేమ్ సాలరీ జాయిన్ అవుతారా అని అడుగుతున్నాను. అవునవును, కరెక్ట్. ఈ ప్రాబ్లం అయితే అందరూ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిన కూడా నీ శాలరీ 1,00,000 అయితే 1,10,000 ఇచ్చే రోజులు లేవు, 90,000 70,000 ఇస్తున్నారు. ఇదైతే ప్రస్తుతానికి ఉంది, దీనైతే ప్రజెంట్ అయితే మనం మార్చలేము. బట్ ఇలాగే ఉండిపోతుందా? 100% ఉండదు, ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నాకు కూడా లాస్ట్ 3 years నుంచి హైక్ లేదు, అలా అని చెప్పి నేను మానేలేదు. ఎందుకంటే నాకు ఇదైతే పిచ్చ, లాస్ట్ 14 సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నాము, మనకి తప్ప వేరే తెలియదు అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ నువ్వు దీంట్లో ఎంతవరకు స్థిరపడ్డావు, ఎంతవరకు నీ ఒక స్కిల్స్ నేర్చుకున్నావు, ఆ స్కిల్స్ని ఎలా యూజ్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ గుణశేఖర్. నా ఫ్రీలాన్స్ అప్వర్క్ ఫీవర్ అంతా యూస్ఫుల్ గా ఉంది అన్న, అది ఎట్లా దాంట్లో క్లయింట్స్ వస్తే మంచిదే, అంత ఈజీగా రావట్లేదు. ఒకప్పుడైతే బాగా వచ్చి అప్వర్క్ అవి, ఇప్పుడైతే రావట్లేదు అంత. నేనైతే సజెస్ట్ చేయను ఏమని, ఎందుకంటే పేమెంట్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు. బట్ ఐఎమ్ నాట్ షూర్, నాకు దాని పూర్తిగా తెలియదు. నేను ఒక 2018లో ఫేస్ చేసిన ప్రాబ్లం. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ అప్వర్క్ అండ్ ఫ్రీలాన్స్ వర్క్. వాట్ అబౌట్ చందన్? ఎనీబడి స్పీక్ మీ, జస్ట్ 20 minutes. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూద్దాం. విఎఫ్ఎక్స్ కొత్తగా నేర్చుకునే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాళ్ళకి ఇన్స్టిట్యూట్ లో నేర్చుకునే బెస్ట్, కొన్ని ఫ్రీలాన్స్ కంపెనీస్ లో నేర్పిస్తామని చెప్తున్నారు, అక్కడ బెస్ట్. నేనైతే 100% చెప్తా, ఇన్స్టిట్యూట్ ఎప్పుడు రెఫర్ చేయండి. నేనైతే ఎందుకంటే రిఫర్ చేస్తా, ఎప్పుడు రిఫర్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అడిగిన ఎవరు? సాయి సురేంద్ర కదా. అవునన్నా. సురేంద్ర, నువ్వే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు అనుకో, ఇన్స్టిట్యూట్ చాలా ఇంపార్టెంట్, చాలా జాతీయనండి, చాలా మంచిది కూడా ఇది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది తెలియదు పాపం, తెలియక మనం చెప్తే నంబర్ సంక్రాంతికి నేను ఇంట్లో ఉండి ఊర్లో ఉంటే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఆ అబ్బాయి చేత 3,70,000 కట్టించుకున్నారంట. బళ్ళారిలో 3,70,000 కట్టించుకున్నారంట. ఆ అబ్బాయి ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ నేర్పించి పంపించారంట. ఆడు జాబ్కి వస్తే ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ఎడిటర్తో వాడు ఫ్రెషర్గా జాబ్కి వస్తే వాడికి వచ్చే శాలరీ ఎంత? 10,000 కూడా రాదు. ఇన్స్టిట్యూట్లో మీరు వర్క్ నేర్చుకోవాలంటే 100% మీరు ఎట్లా మాట్లాడాలంటే, మీరు ఎవరైతే నాకు క్లాసెస్ చెప్తున్నారో చెప్పే వాళ్ళకి ప్రొడక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. టీచింగ్లో ఎక్స్పీరియన్స్ డజంట్ మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. టీచింగ్లో మ్యాటర్ అనేది పెద్ద మ్యాటరే కాదు. అంటే టీచింగ్ కూడా అవసరం అవుతుంది. 90% అనేది వాడికి వర్క్ స్కిల్స్ ఉండాలి. వర్క్ స్కిల్స్ 90% ఉంది, 10% వాడికి టెక్నికల్ చెప్పే స్కిల్స్ ఉన్న చాలు. నేను 100% బాగా మాట్లాడేస్తాను, వర్క్ నాకు రాదు, నేను మీకు ఎలా టీచ్ చేయగలుగుతాను? చాలా మంది ఇన్స్టిట్యూట్లో కూడా వర్క్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అడగాల వాళ్ళని ఏమని, మీరు ఎవరైతే నేర్పిస్తున్నారో మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎలాంటి వర్క్స్ చేశారు, ఎక్కడ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఏ టాపిక్స్ నేర్పిస్తారు, మీరు మాకు, నేను ఎప్పుడు చెప్తాను, మీరు నేర్పించింది మాకు టూల్ నేర్పిస్తారా, సబ్జెక్ట్ నేర్పిస్తారని. ఆల్వేస్ చెప్తున్నా, టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్, బట్ సబ్జెక్ట్ ఈజ్ నెవర్ ఎవర్ చేంజ్. టూల్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. గ్రేడ్తో కలర్ కరెక్షన్ చేయొచ్చు మనం, కలర్ కరెక్ట్తో కూడా కలర్ కరెక్షన్ చేయొచ్చు, లేదా హ్యూ కీర్తో కూడా మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు.
మ్యాచ్ గ్రేడ్తో కూడా మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు. బట్ అసలు రెడ్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కలిపితే ఏమొస్తుంది అనేటువంటి బేసిక్ సెన్స్ లేకపోతే నువ్వు చేసేది ఏమి ఉండదు అనమాట. టూల్ నేర్పిస్తారా, సబ్జెక్ట్ నేర్పిస్తారా? సబ్జెక్ట్ నేర్పించేటువంటి ఆర్టిస్టు, ట్యూటర్ లేదంటే ఇన్స్ట్రక్టర్, ఆ టీచర్, ఆ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ మీరు అడగచ్చు. ఎందుకంటే మీరు పే చేసేది తక్కువ పే చేయడం ఇన్స్టిట్యూట్లో మోర్ దాన్ 1 lakh పే చేస్తున్నారు. 100% ₹1,00,000 దాటి పే చేస్తున్నారు. మళ్ళీ డిప్లొమా అంటున్నారు, డిప్లొమా VFX అంటున్నారు. మీరు కావాలంటే ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళందరిని అడగండి, వాళ్ళు డిప్లొమా VFX అని అంటారు. వాళ్ళు చేసిన వర్క్ చేసేది ఒక సాఫ్ట్వేర్ మీదే. కంపోజిటింగ్ అంటే న్యూ తప్ప వేరే ముట్టుకోడు ఎవడో కూడా, గుర్తుపెట్టుకోండి. వాడికి మళ్ళీ ఫోటోషాప్ ఇచ్చి దాంట్లో మళ్ళీ పెయింట్ కొట్టుకుని అనే సిచ్యువేషన్స్ ఉండవు. చిన్న చిన్న కంపెనీలో ఉంటాయేమో కానీ పెద్ద పెద్ద కంపెనీలో ఛాన్సే లేదనమాట. న్యూ కంటే న్యూకే రోటర్ సెపరేట్గా ఇస్తారు, పెయింట్ సెపరేట్గా ఇస్తారు, మ్యాచింగ్ సెపరేట్గా వస్తుంది, డిఎంపి సెపరేట్గా వస్తాయి, 3D సెపరేట్గా వస్తుంది. మీరు ఏం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సింది ఏంటంటే మీరు మాకు చెప్పడానికి మీకు స్కిల్ ఎంత. 100% అడిగే రైట్ మీకు ఉందబ్బా. ఇది ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2023-24 మధ్యలో నాకు మల్టిపుల్ ఆల్మోస్ట్ నాకు 4 to 5 ఇన్స్టిట్యూట్ నుంచి నాకు వార్నింగ్ కాల్స్ ఇచ్చారు తెలుసా. వార్నింగ్ కాల్స్ ఇచ్చారు నాకు, నువ్వు ఎలా క్లాసులు చెప్తూ చూస్తాను. సో నేను కూడా పెద్ద ఇష్యూ అయినప్పుడు నేను కూడా మాట్లాడాను. నన్ను చేసేది ఏమి రాలేదు, నన్ను చేసింది ఏమి లేదు, ఎందుకంటే నాదంతా కూడా ఓపెన్ సోర్స్, నన్ను చేసేది ఏమి ఉండదు. కానీ బట్ చెప్తున్నా, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలన్నా సరే నేర్చుకోవచ్చు. బట్ ఫస్ట్ మీరు అడగాలి. ఎలా అడగాలి? సో నాకు మీరు ఎంతవరకు మీరు నాకు జాబ్ అసిస్టెన్స్ ఇవ్వగలుగుతారు? జాబ్ అసిస్టెన్స్ ఎవ్వరు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. జాబ్ అసిస్టెన్స్ అనేది ఫేక్. అది ఆపర్చునిటీ ఉంటే ఎలాగైనా దొరుకుతుంది, కానీ జాబ్ అసిస్టెన్స్ అనేది 100% నమ్మాల్సిన అవసరం లేదు. మెయిన్ మీరు ట్రస్ట్ చేయవలసింది సబ్జెక్ట్. వర్క్ మీకు బాగా వస్తే 100% సర్వ్ అవుతారు, వర్క్ బాగా వస్తే. యా బ్రో, మనకి ఇప్పుడు ఒక కంపెనీలో లైక్ అంటే స్కల్ప్టింగ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు బ్రో? చాలా తక్కువ అమ్మా, స్కల్ప్టింగ్ 1-2 members. అసలు వాళ్ళ స్కోప్ ఎట్లా ఉంటది? వాళ్ళు స్కల్ప్టింగ్ వాళ్ళు కంపెనీలో ఎక్కువ తీసుకుంటారా, లేదంటే ఒక కంపెనీ ఫ్రీలాన్స్ ఇస్తారా? లేదు లేదు, మోడలింగ్ ఆర్టిస్టే స్కల్ప్టింగ్ చేస్తారు మోస్ట్లీ. ఓకే, అంటే నార్మల్ ఏదన్నా పెద్ద స్కల్ప్టింగ్ చాలా ఇట్లాంటివి ఉంటాయి. అసలు వాళ్ళ స్కోప్ ఎట్లుంటది, వాళ్ళ శాలరీస్ ఎట్లా ఉంటాయి? శాలరీస్ అవి బాగుంటాయి. శాలరీస్ అవి మోర్ దెన్ అంటే డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, డిపెండ్స్ ఆన్ వర్క్ షోలు బట్టి ఉంటుంది. కానీ చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి, చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. శాలరీ బాగానే ఉంటుంది, ఆపర్చునిటీ తక్కువగా ఉంటాయి. ఎక్కువ ఆపర్చునిటీ ఉండేది లైటింగ్ ఆర్ట్. ఎక్కువ అయితే కనుక కంపోజిటింగ్ ఉంటాయి అబ్బా, కంపోజిటింగ్ ఉంటాయి. లైటింగ్ ఎక్కువ ఎంప్లాయీస్ తీసుకుంటే కంపోజిటింగ్ ఉంటాయి. తర్వాత ఈ యొక్క పెయింట్ ఆర్టిస్ట్ ఉంటుంది, ఈ యొక్క రోట్ ఆర్టిస్ట్ కూడా బాగానే ఉంటుంది. బట్ 1-2-3 years ఖచ్చితంగా ఉండదు రోట్ అనేది. నేనే చెప్పేస్తాను, 100% ఉండదు. ఉన్నా కూడా చాలా తక్కువ వర్క్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 5 years తర్వాత చాలామంది ఆర్టిస్టులు తగ్గిపోతారు. ఎందుకంటే తగ్గిపోతారంటే ఎవరికైతే మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాడో, ఎవడైతే ఇన్స్టెంట్గా పికప్ అయ్యి ఇన్స్టెంట్గా వాడు ఆ సిచ్యువేషన్లో ఆ సీన్లో ఇన్వాల్వ్ అయ్యి వాడు మాట్లాడగలుగుతాడో వాడు మాత్రమే వాడు సరే అవుతాడు. అది నాట్ ఓన్లీ VFX ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎలా చోటైనా సరే క్విక్ రెస్పాన్స్ ఉండాలి. ఒకప్పుడులో పాత కాలం లాగానే ఓకే నేను ఇలా ఉంటాను, ఓకే నేను అదే చాలా తాపీగా ఉంటాను, తీరిగ్గా ఉంటాను, మీరు వస్తే నేను పని చేస్తాను. ఇప్పుడు SBI బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, అలా ఉంటే కుదరదు అన్న 100%. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు అలా ఉండదు, బట్ ఇప్పుడైతే ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట. 100% క్విక్ రెస్పాన్స్ ఉండాలి. కరోనా షార్ట్ వేరే వాడు చేయలేకపోతున్నాడు, నేను దానికి ఖచ్చితంగా దాన్ని నేను ఫిక్స్ చేయగలుగుతాను. సో దానికి దగ్గర నేను స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి, టూల్స్ నాకు తెలుసు, చాలా టూల్స్ ఉంటాయి మనకు తెలియని టూల్స్. న్యూక్పీడియాలో బోల్డ్ టూల్స్ ఉంటాయి. 100% అలాంటి వాళ్ళే ఖచ్చితంగా కన్వే అవుతారు, అదర్వైజ్ చాలా తక్కువ. చైతన్య జస్ట్ 5 minutes ఓన్లీ. చైతన్య మనది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కదన్నా, అంటే VFX ఆర్టిస్ట్ ని అంటే ఎట్లా ట్రీట్ చేస్తారు ఎంప్లాయీస్? అంతా బాగానే ఉంటుందా, లేకపోతే వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుందా? మళ్ళీ చెప్పినా, మూవీస్ అనేవి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కదన్నా, ఒక పర్టికులర్ గా కార్పొరేట్ లాగా ఏమి హ్యాండిల్ చేయదు. 100% అంటే ఇది చాలా కాలం నుంచి ఎలా చెప్పాలంటే నేను వచ్చినప్పటి నుంచి ఇలా ఉంది యాక్చువల్గా. అంటే ఇది నాకన్నా సీనియర్ని అడిగినప్పుడు కూడా ఏమంటారంటే ఆ పార్ట్ ఎలాగే వేసేస్తారని అంటారు. సో లోకేష్ హాయ్, గుర్తుపట్టావా నన్ను? వెంకీ బాగున్నారన్నా? ఎలా ఉన్నావు? సూపర్ అన్న. ఇప్పుడు నేను లోకేష్ అని చెప్పాను సార్, అతను నాకన్నా సీనియర్ కానీ చెప్తున్నా.
సో అతను అడిగిన కోసం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ కంపెనీ కదా, ఎందుకు మిగతా వాళ్ళలాగా మనం ఉంచట్లేకపోతున్నారని అడుగుతున్నారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే టు బి హానెస్ట్ మనకి 24 ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి మూవీస్లో. దాంట్లో ఒకవేళ మనకి జాయిన్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సినిమా ఆర్టిస్ట్లకి డబ్బింగ్ వాళ్ళకి ఫైట్ మాస్టర్లకి కొరియోగ్రాఫర్స్కి వాళ్ళందరికీ కూడా ఒక సపరేట్ 24 ఫ్యాక్టర్స్లో వాళ్ళందరూ జాయిన్ అయి ఉన్నారు. అలాగే విఎఫ్ఎక్స్ని జాయిన్ చేయట్లేదు. ఒకవేళ విఎఫ్ఎక్స్ అలా జాయిన్ చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. సో విఎఫ్ఎక్స్కి ఆ సౌభాగ్యం అయితే లేదు. అది మేము వచ్చిన కాడి నుంచి కూడా అలాగే ఉంది తమ్ముడు. అది గోయింగ్ ఫోర్వర్డ్ అలాగే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అలాగే ఉంటుంది. ఒకప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది, కొంచెం బెటర్. ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా మారితే కనుక నేను కూడా కావాలని కోరుకుంటాను. మంచిగా ఉండాలి, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, సో సాటర్డే సండే హాలిడేస్ ఇవ్వాలి, ఎక్స్ట్రా పని చేస్తే ఓటీస్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటాం. బట్ ప్రస్తుతానికి విఎఫ్ఎక్స్లో ఉన్నాయి, కానీ చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 3 to 4 కంపెనీస్ ఉన్నాయి. మిగతా అంతా కూడా సాటర్డే సండే పని చేయండి, నైట్ 10 అయినా 11 అయినా 1 అయినా. ఏంటమ్మా ఇప్పుడు మనకి ఒక 2023-2022లో ఒక భూమికి వచ్చింది కదా మన విఎఫ్ఎక్స్ అవునవును, ఆఫ్టర్ కరోనా. మళ్ళా ఆఫ్టర్ కరోనా మళ్ళా ఆ భూమికి ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? యాక్చువల్లీ చెప్పాలంటే మీరు గమనించే ఉండొచ్చు అరవింద్, మనం డీడీలో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ టైంలో చాలా సఫర్ అయ్యాం మనం. అంటే ఎంపీసీ పడిపోయిన తర్వాత ఇంకా సఫర్ అయ్యాం. తర్వాత డిజిటల్ డొమైన్ ఆల్మోస్ట్ రీసెంట్గా ఒక 50 మెంబర్స్ని హైర్ చేసుకుంది. అంటే అంత భూమి అయితే ఇప్పుడు టోటల్ 80%. ఇప్పుడు అంత భూమి ఎందుకు లేదంటే టోటల్ 80 మెంబర్స్ దాకా అయిపోయారు అక్కడ. అవును, 80 మెంబర్స్ అయ్యారు, తెలుసుకున్నాను నేను. ఎందుకు రావట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేటువంటి వర్క్లో ఎక్కువ వర్క్ అనేది మనకి హాలీవుడ్ నుంచి వస్తుంది. యాక్చువల్గా హాలీవుడ్లో కూడా రీసెంట్గా కూడా హ్యూజ్ బ్లాక్ బాస్టర్ అయినటువంటి సినిమాలు కానీ ఎక్కువ రెవెన్యూ వచ్చిన సినిమాలు కూడా ఏం లేవు. యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా, ఇప్పుడు మీరు గమనించారా, ఇప్పుడు అవతారు, లేదంటే ఫైనల్ డెస్టినేషన్, లేదంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ 4, 5, దాని తర్వాత హ్యూజ్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఏం లేవు. కొద్ది గొప్ప లైన్ కింగ్, అవతారు, ఎండ్ గేమ్, అవి తప్ప నీకు పెద్దగా మంచి మార్జిన్ వచ్చినటువంటి మంచి లాభాలు వచ్చిన సినిమాలు వాళ్ళకు కూడా ఏం లేవు అనమాట. ఇది వాళ్ళు కూడా అదే చెప్పారు. యాక్చువల్గా హాలీవుడ్లో కానీ ఏవైతే మనకి కామిక్స్లో కానీ వార్నర్స్ బ్రదర్స్ నుంచి కానీ ఏదైతే మనకి మూవీస్ వస్తున్నాయో వాళ్ళకు కూడా హ్యూజ్ రెవెన్యూ అయితే ఏం రావట్లేదు అనమాట. సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఎవరో అంత రెస్పాన్స్ లేదు. మేబీ నాకు తెలిసి ఒక 1 yearతో పోలిస్తే కొంచెం బెటరే పొజిషన్ ప్రస్తుతానికి. ఒక 1.5 yearతో బెటర్ బ్యాక్ పోలిస్తే కొంచెం బెటరే. బట్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 అవుతున్నాయి. ఇవి అల్లు అర్జున్ గారు కానీ, రాజమౌళి గారు కానీ. ఇప్పుడు సినిమాల యొక్క విఎఫ్ఎక్స్ కూడా స్టాండర్డ్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఎవరో బేసిక్ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్గా కోరుకోవట్లేదు, 100% ద బెస్ట్ విఎఫ్ఎక్స్గా కోరుకుంటున్నారు. సో మేబీ దాని పర్పస్ చూసినా మేబీ అంత భూమి అయితే ఉండకపోవచ్చు. ఏది 2022 తర్వాత చూసిన భూమి అయితే ఉండకపోవచ్చు. తర్వాత అయితే బెటర్గా ఉండొచ్చు. కానీ అప్పుడైతే నిజంగా ఎక్స్ట్రీమ్ అబ్బా. ఎంతమంది అంటే ఒక కంపెనీలో 10 మంది కాంప్ ఆర్టిస్టులు ఉండే కంపెనీ నుంచి అదే కంపెనీలో 40 మంది, 50 మంది, 60 మంది కాంప్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు. ఒక్కొక్కటి శాలరీ అప్పుడు మహా అయితే 30,000, 40,000 ఉండేది. ఆడ ఒక్కొక్కడు 60, 70, 80, 90, 110, 120 వెళ్ళిపోయారు. ఇప్పుడైతే లేదు కానీ అంత భూమి ఏమో ఉండొచ్చేమో, ఉండే ఛాన్స్ అయితే ఉంది. అంత హైగా ఖచ్చితంగా అంత లెవెల్ అయితే ఉండదు, బట్ స్టేబుల్గా అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే అది కూడా ఛాన్స్ లేదు. మేబీ వస్తే ఒక 1-2 yearsలో. ఎందుకంటే నిజంగానే పరిస్థితి బాగాలేదు, బయట ఇండస్ట్రీ నిజంగా బాగాలేదు. ఎవరైతే రోడ్డు వాళ్ళు, పెయింట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇదే పిచ్చలో ఉంటే కనుక వాళ్ళు ఇండస్ట్రీ చేంజ్ అవ్వండి, డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వండి. లేదు నాకు ఇంకా వేరే సోర్స్ ఉందంటే వేరే విషయం. రోటోలను పెయింట్ను ఉండొద్దు, నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. రోటో వాళ్ళు, దీంతో రోటో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోటో పెయింట్ వాళ్ళు, రోటో ఆర్టిస్ట్, పెయింట్ ఆర్టిస్ట్? పెయింట్ నేను కూడా పెయింట్ ఆర్టిస్ట్. సో మీకు తెలిసి మీ వర్క్ ఎలా ఉంటుంది అనేది. సో ఎవ్రీ రోటో ఆర్టిస్ట్ కూడా ఒక పెయింట్ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఎవ్రీ పెయింట్ ఆర్టిస్ట్కి నేను కాంప్ అవ్వాలని ఒక ఆర్టిస్ట్ ఒక ఐడియా ఉంటుంది. బట్ కాంప్ ఆర్టిస్ట్కి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వేరే నేర్చుకోవాలనిపించదు. ఎందుకంటే అదే మ్యాక్సిమం మీకు తెలిసే కదా, ఒక సినిమా ఫైనల్ అవుట్పుట్ వెళ్ళేది కాంప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచే కదా. సో నాకు తెలిసి గోయింగ్ ఫార్వర్డ్ అయితే డిపార్ట్మెంట్ రోటో పెయింట్ చాలా తక్కువ అవుతుంది. ఆర్పిఎం అంటారు, ఆర్పిఎం రోటో పెయింట్ మ్యాచ్ మూవ్. ఈ 3 ప్రాజెక్ట్, ఈ 3 కూడా గోయింగ్ ఫార్వర్డ్ చాలా తక్కువ అయిపోతాయి. 80% కట్ అయిపోతాయి షూర్.
బ్రో ఇది ఒక కంపెనీలో హైయెస్ట్ శాలరీస్ ఎవరికి ఉంటాయి అండ్ వాళ్ళ రోల్స్ ఏంటి బ్రో? హైయెస్ట్ శాలరీస్ అనేవి రోటో ఆర్టిస్ట్ కూడా ఉండేయమ్మ ఒకప్పుడు. రోటో ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్ట్కి ఏముండవు శాలరీస్ ఎప్పుడు కూడా. అంటే బెటర్ శాలరీ, డీసెంట్ శాలరీస్ ఉంటాయి ఆర్టిస్ట్కి. శాలరీ పెరగాలంటే నీ పొజిషన్ పెరగాలి. నాకు ₹1,00,000 శాలరీ నాకు అనుకో, ఆర్టిస్ట్ కానీ ₹1,00,000 శాలరీ అదే ఇస్తారంటే బ్రో, ఆ పొజిషన్ ఏంటి అండ్ వాళ్ళ రోల్స్ రెండే ఉంటాయి, లీడు సూపర్వైజర్, అంత ఇంకేముంటాయి. లీడు సూపర్వైజర్ ఇంకేం లేవు. లేదంటే నువ్వు మేనేజ్మెంట్ సైడ్ అయితే మళ్ళీ వేరే ఉంటాయి, అంటే డిపార్ట్మెంట్స్. లైన్ ప్రొడ్యూసర్ అని, ప్రొడక్షన్ మేనేజర్ అని, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అని అవి ఉంటాయి. అవి మనకు సంబంధం లేదు, అవి వర్క్ రాబోయినా సరే చేయొచ్చు. వర్క్ చేసే వాళ్ళకి అయితే రెండు. ఫస్ట్ నుంచి అయితే జూనియర్, మిడ్, సీనియర్, లీడు, సూపర్వైజర్, ఇదే. ఈ సూపర్వైజర్లో కూడా ఏంటంటే నీకు సక్సెస్ రేట్ అనమాట. నువ్వు ఎంత బాగా ప్రాజెక్ట్ డెలివరీ చేసావు, ఎంత క్వాలిటీ డెలివరీ చేస్తున్నావు, ఇది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదంతా నీ యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా ఆఫీస్లో మా సూపర్వైజర్ ఉంటాడు. మా సూపర్వైజర్తో పని చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ అరవింద్ అతను అన్నాడు, అతను కూడా తెలుసు అనమాట. సో మా సూపర్వైజర్తో పని చేయాలంటే ఎవరైనా ఇష్టపడతారు, ఎందుకంటే అతని ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది. ఆర్టిస్ట్ని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, ఎప్పుడు కూడా అతనికి వాల్యూ ఇస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తానంటాయి. ఆ ప్రాబ్లమ్ నువ్వు ఎలా సాల్వ్ చేసావు, నీ యొక్క కింద ఉన్న వాడితో నువ్వు ఎలా ఇంటరాక్ట్ అయ్యావు, ఎంత బాగా మాట్లాడావు, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా పైన ఉన్నవాడు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు 100% నేను ఇష్టపడతాను. లేదు నేను షార్ట్కి వెళ్తున్నప్పుడు అలా ఇసుకుంటున్నాడు, కాసేపు ఉన్నాడంటే ఆటోమేటిక్గా నీకు చెప్పు. ఇప్పుడు మోడలింగ్, టెక్స్టింగ్, లైటింగ్ అయిపోయిన వాళ్ళకి ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉన్నాయన్న బయట. అంటే ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయ్యి మొత్తం డిప్లొమా 2 years కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ అ 3D మోడలింగ్ వెళ్ళాలనుకున్న స్పెషలైజేషన్ చేసి వాళ్ళకి బయట ఫ్రెషర్స్ కింద ఆపర్చునిటీస్ ఉన్నాయన్నప్పుడు. అసలు మోడలింగ్ అయితే వద్దేస్తాం, ఎందుకంటే మోడలింగ్కి ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు అంత స్కోప్ లేదు యాక్చువల్గా. మోడలింగ్, టెక్స్టింగ్ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా టూల్స్ నీకేంటంటే ఇమేజ్ టు 3D అని చెప్పి ఫైల్స్ వచ్చేసింది చాలా వరకు వాడుతున్నారు కూడా. దరిద్రం ఏంటంటే బేస్ మొత్తం లో పాలీతో ఆల్మోస్ట్ 30-60% మధ్యలో అవి వచ్చేసింది. పర్ఫెక్ట్ టోపాలజీ ఇవ్వవేమో కదన్నా, అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు, బట్ బేస్ అయితే ఇచ్చేస్తుంది కదా. దాని తర్వాత నుంచి మోడలింగ్ తక్కువే తమ్ముడు. మోడలింగ్, టెక్స్టింగ్ స్కోప్ తక్కువే. కొంచెం ఫార్ లో ఉన్న థింగ్స్ దగ్గర మేనేజ్ అయిపోతాయి కదా బ్రో. ఒకవేళ ఇట్లా తక్కువ ఉండి ఏదైనా సెట్ ఎక్స్టెన్షన్స్ లో అట్లా దూరంగా కెమెరా దూరంగా ఉండి అవి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లో వెళ్ళిపోతున్నాయి అంటే వర్కౌట్ అవుతాయి కదా. అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ ఏంటంటే ఒక 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అబ్బా. కాంప్ బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది, ఎఫెక్ట్స్ బాగుంటుంది, మోషన్ గ్రాఫిక్స్ బాగుంటుంది. మోషన్ గ్రాఫిక్స్ దాన్ని మనం మోషన్ గ్రాఫిక్స్ 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ మనం బ్రాడ్కాస్టింగ్ వైజ్ వాడతామా, మూవీస్ వైజ్ వాడతామా, లేదంటే పర్సనల్గా నువ్వు సినిమాలు కూడా పెళ్ళిళ్ళకి కూడా వాడుకోవచ్చు. అంటే నీకు టైటిల్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం అంటే చాలా స్కోప్ ఉంటుంది. ఎక్కువ అయితే కనుక కాంపు, లైటింగ్, డైనమిక్స్ ఈ 3 చాలా బాగుంటాయి. ఒకవేళ ఇన్ కేసు మనకి ఏ వచ్చినా సరే మనకి మాన్యువల్ వర్కే ఉంటుంది. ఎందుకంటే నీకు లైటింగ్ అనేది కంప్లీట్లీ నువ్వు నేచర్ని బేస్ చేసుకుని చేయాల్సిన వర్క్ అనమాట. సో యాజ్ నువ్వు సూపర్ కాంప్ ఆర్టిస్ట్ ఎప్పుడవుతావు అంటే నీకు ప్రాపర్గా నీకు నేచర్ని అర్థం చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉందా, నువ్వు చూస్తున్న కన్నుతో చూస్తున్నటువంటిది ఒక లైట్ ఏ విధంగా ఒక ఆబ్జెక్ట్ మీద ఇంటరాక్ట్ అవుతుంది, ఎండలో ఉన్నటువంటి ఒక చెక్క ఎలా ఉంది, అదే చెక్క నీడలో ఉంటే ఎలా ఉంటుంది, వాటర్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక మట్టిలో ఉంటే ఎలా ఉంటుంది, ఒడ్డున ఉన్నప్పుడు తడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఈ ఒకంత అబ్జర్వేషన్ నీకు ఉన్నప్పుడు మాత్రమే ఒక కెమెరా సెన్స్ నీకు ఉండాలి. ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎలా వర్కౌట్ అవుతుంది, వైడ్ యాంగిల్ షాట్ అంటే ఏంటి, మిడ్ అంటే ఏంటి, క్లోజ్ అంటే ఏంటి, టాప్ యాంగిల్ అంటే ఏంటి, సో సింగిల్ పాయింట్ ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, 2 పాయింట్ ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, 3 పాయింట్ ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, ఈ యొక్క పారలాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే నీకు కాంప్ చేయగలుగుతావు. కాంపనీ కాదు, ఈవెన్ ఇప్పుడు నువ్వు మోడలింగ్ చేయాలన్నా సరే నీకేం కావాలి, నీ కొత్తదే అవసరంలా. నువ్వు హ్యూమన్ ఎనాటమీ అంటే నీ లైఫ్లో నీ ముందుండేదే చేస్తావు యాక్చువల్గా. చాలామంది ఏదో అనుకుంటారు విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే నీ కళ్ళ ముందు ఉన్నదాన్నే నువ్వు రిప్లికేట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చేయగలుగుతావు, ప్రాపర్గా అబ్జర్వేషన్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే వస్తుంది. అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కంపోజిటింగ్. నేను యాజ్ అ కంపోజిటింగ్ ఆర్టిస్ట్ చెప్తున్నా, కంపోజిటింగ్ ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ ఉండాలి. బట్ నా స్థాయి వరకు కొంత ఉండొచ్చు. సో నాకన్నా సీనియర్కి నాకన్నా బెటర్గా ఉండొచ్చు, బట్ నాకన్నా జూనియర్ కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చు. వాళ్ళంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అనమాట. సో డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్, డిపెండ్స్ ఆన్ ది టైం బట్టి మారుతూ ఉంటాయి.
బ్రో ఇప్పుడు ఇది లైటింగ్ అన్నారు కదా, అంటే అది లైటింగ్ ఇప్పుడు కరెంట్ 2026లో దేంట్లో నేర్చుకుంటే బెటర్ బ్రో? అంటే మనకి మాయాలో ఉంటది, బ్లెండర్ లో సో ఉంటది, మాయ కానీ ఇప్పుడు Houdiniలో అంటే ఉంటది. అదే చెప్తున్నాను కదా బ్రో, సింపుల్ లాజిక్. టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. సబ్జెక్ట్ యా ఇదే బ్రో, మారదు. సబ్జెక్ట్ మ్యాటర్స్, బట్ మళ్ళీ ప్రాక్టికల్ వచ్చి బట్ చూస్తే ప్రజెంట్ ఆఫ్టర్ అయితే సబ్జెక్ట్ ప్రజెంట్ ఆఫ్టర్ అయితే సబ్జెక్ట్ ఇండస్ట్రీ టూలే ఎక్కువ. కదా ఇప్పుడు సార్. మాయ వచ్చాం కదా బ్రో, వేరే సాఫ్ట్వేర్ మాకు మాయ వద్దు, బ్లెండర్ అదండి వుడినిలో చేసే వాళ్ళు కావాలంటారు కదా. కరెక్ట్ కరెక్ట్. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అందరూ ఇప్పుడు యూస్ చేస్తుంది హుడిని. ఒకప్పుడు అయితే మాయ ఇస్ కింగ్, బట్ నవ్ డేస్ చాలా మంది యూస్ చేస్తుంది అయితే హుడిని అండ్ బ్లెండర్. అదే బ్లెండర్ అంటున్నా లైట్ ఇది. అదే అంటున్నా ఇప్పుడు ఎవరైతే మీరు సర్వే అవ్వాలంటే మల్టీ లాంగ్వేజెస్ రావాలి, మల్టీ స్కిల్స్ ఉండాలి. అందుకే అనమాట. సో నాకు మాయలోనే చేస్తాను, నేను మాయలోనే రెడీ చేస్తానంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఆడేమంటాడు, నాకు మాయ కాదు, నాకు ఫ్రీ కావాలి, నేను బ్లెండర్లో చేస్తాను, నాకు లైసెన్స్ లేదు అంటాడు. నువ్వు సర్వే అవ్వాలంటే ఏం కావాలి, నీకు బ్లెండర్ కూడా వచ్చి ఉండాలి. లేదు నాకు బ్లెండర్ వద్దు, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయను, నాకు హుడిని లైసెన్స్ ఉంది, హుడినిలోనే చేయాలంటాడు. అప్పుడు ఏం చేస్తావు, హుడిని చేయవలసిందే. నేనేమంటున్నానంటే మోడలింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, డైనమిక్స్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లైటింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, 100% యూ హ్యావ్ టు బిల్డ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ నాలెడ్జ్. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఒకప్పుడు అనుకో మాయనే వాడేవారు, మాయ వస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు అలా కాదు కదా, కంపెనీస్ మారిపోతున్నాయి, ఇండస్ట్రీ మారిపోతుంది, కొత్త కావాలి, టైం కావాలి. ఇప్పుడు మోడలింగ్ బ్లెండర్ ఉందనుకోండి, రియల్ ఫ్లో నీకు ఆల్మోస్ట్ నీకు చేస్తుందనే అప్పుడు కనబడతా ఉంటుంది, మాయలో టైం పడుతుంది. అర్థమవుతుంది కదా. సో ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే మారిపోతున్నారు అనమాట, టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఆల్వేస్ దే నీడ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో 100% మీరు మోడలింగ్ ఆర్టిస్ట్ అయితే ఖచ్చితంగా మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి, మల్టిపుల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి. ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్కి అయితే అప్పట్లో 10 years బ్యాక్ కూడా ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్కి అయితే మాయ వచ్చి ఉండాలి, సినిమా 4D వచ్చి ఉండాలి, 3ds మ్యాక్స్ వచ్చి ఉండాలి, రియల్ ఫ్లో వచ్చి ఉండాలి, VUE అని సాఫ్ట్వేర్ ఉంటుంది, వ్యూ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది వచ్చి ఉండాలి. అవన్నీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడేవాళ్ళు అనమాట. అంటే బ్లడ్ కోసం ఒక సాఫ్ట్వేర్ వాడేవారు, డస్ట్ కోసం ఒక సాఫ్ట్వేర్ వాడేవారు, ఫైర్ కోసం ఒక సాఫ్ట్వేర్ వాడేవారు. ఇప్పుడు ఫైర్ కోసం రియల్ ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, అది ఎంబర్జన్. అది సరిపోతుంది. మీరు చూసారా ఎంబర్జన్ అనేది? ఇప్పుడు దాంట్లో వాడతానే అవసరం లేదు. మీరు రియల్ టైం బ్రో, అది ఎమర్జెంట్ డైరెక్ట్. ఇంకో ఎంబర్జన్ వాడితే సరిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు అంత టైం అవసరం లేదు. ఇది మీకు చాలా విత్ ఇన్ షార్ట్ టైం డెలివరీ చేయొచ్చు. మంచి మీకు కనపడుతుంది స్క్రీన్, మంచి ఫైర్ని విత్ ఇన్ షార్ట్ టైంలో జనరేట్ చేయొచ్చు అన్నమాట. నాకు గుడిని ఎరది చేస్తానంటే కాదు, వాడు ఏమంటే నాకు ఎంబర్జన్లో చేయమంటాడు. సో మీరు వర్కౌట్ అవ్వాలి అనుకుంటే 100% మీరు లేటెస్ట్ న్యూస్ని అప్డేట్ అవుతూ, ఫాలో అవుతూ, మంచి కంటెంట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఇండస్ట్రీలో సర్వే అవుతారు. ఓకే, ఎనీబడి లాస్ట్ 2 minutes? బ్రో ఇది ఆర్నాల్డ్ పైన, వీరే పైన, లేదంటే రెడ్ షిఫ్ట్ పైన, లైక్ ఇప్పుడు కరెంట్లీ ఉన్నాయి ఎవరైనా ఇండస్ట్రీలో వీటిపైన వర్క్ చేస్తున్న వాళ్ళు, లైక్ అంటే షేర్ చేసుకోండి అని బ్రో. లైక్ అంటే ఇప్పుడు 2026 తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్న ఇండస్ట్రీ పైన ఇవి ఎంతవరకు ఇంకా అప్పర్ హ్యాండ్ లో ఉంటాయి ఈ రెండర్ ఇంజన్స్? అది ప్రజెంట్ నాకు తెలియదు. యా, అంటే ఎవరన్నా ఈ రెండర్ ఇంజన్స్ ఐడియా ఉన్న వాళ్ళు, ఈ రెండర్స్ చూసి ఉన్న వాళ్ళు ఉంటే లైక్ ఓకే, చెప్తే బాగుంటుంది. సో ఐ హ్యావ్ పర్సన్ విత్ ఐఎల్ఎంలో పనిచేస్తాను, లైటింగ్ ఆర్టిస్ట్. సో ఐ విల్ నీకు కాల్ అరేంజ్ చేస్తాను అతనితో 100%. సో నాకు మెసేజ్ చేయి, అతను ఫ్రీ టైం చూసుకుని నీకు అతనితో పాటు ఐఎల్ఎంలో టీమ్ కూడా అతను నా ఫ్రెండ్, అతనితో నీకు కాల్ అరేంజ్ చేస్తాను. నాకన్నా బెటర్ ఇన్ఫర్మేషన్ అతనికి తెలుసు, అతను చెప్తాడు మీకు. అన్న క్లాసెస్ ఎప్పటి నుంచి క్లాసెస్ అంటే డిపెండ్స్ తమ్ముడు. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లా, రండి మా దగ్గర క్లాసులు ఉన్నాయి, వేడివిడిగా క్లాసులు ఉన్నాయి, జాయిన్ అవ్వండి, వచ్చి నాశనం అయిపోయినా నేను చెప్పను. మీలో ఎవరైనా సరే ఆల్రెడీ VFX నేర్చుకుని ఉంటే, కొద్దిగా నాకు బెటర్గా నేర్చుకుని దీంట్లో ఉంటాను అని మీలో ఎవరికైనా అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నేనైతే క్లాసులు చెప్తాను. నాకు క్లాసెస్ చెప్పడం అనేది ప్యాషన్. నేను యూట్యూబ్లో చెప్పట్లేదు, పర్సనల్గా చెప్పట్లేదు, కానీ ఎప్పుడు నాకు 2-3 క్లాసెస్ స్టూడెంట్లు ఎప్పుడూ ఉంటారు. ఇంకా లాస్ట్ 9 years నుంచి నేను చేసే పని ఇదే. ఫ్రమ్ స్క్రాచ్ చెప్పరా? స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్. నేను చెప్పేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాను. న్యూక్లు అయితే నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డీటెయిల్గా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్తాను. అది డిపెండ్స్ ఆన్ యువర్ రీసింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి. సో నీ క్లాసెస్ అయితే మోస్ట్లీ 3rd week నుంచి, లేదంటే మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ విల్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గ్రూప్. సో ఎవరికైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, నేను మంచిగా నేర్చుకోవాలి, నేను VFX నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు రండి. వాళ్ళు 100% నేను గైడ్ చేస్తాను. మీరు అడగొచ్చు ఎంతవరకు నువ్వు చెప్తావు బ్రో అంటే, నేను 14 సంవత్సరాల నుంచి కంపోజిటింగ్లో ఉన్నా,
ఈ 14 సంవత్సరాల నుంచి నేను చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా, టాస్క్లు ఫేస్ చేశా, ఛాలెంజెస్ ఫేస్ చేశా, మల్టిపుల్ టాస్క్స్ని ఫిక్స్ చేయడం తెలుసుకున్నా. వీటినన్నిటిని యూజ్ చేస్తూ నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. అది నాకున్నటువంటి క్యాపబిలిటీ, అది నాకున్నటువంటి అర్హత అనమాట. సో నేను నాకేమో 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆల్మోస్ట్ నాకు ఎన్ని మంత్స్ అట్లా ఏమైనా చెప్తాను, టైం పీరియడ్ ఇస్తే ఎన్ని మంత్స్ 3 మంత్స్ పడుతుందమ్మా. 3 మంత్స్ పడుతుంది. 3 మంత్స్ పడుతుంది అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ న్యూ 3D ఈక్వలైజర్ మోకా నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ ఉన్నాయన్న? మోకా నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు కదా తమ్ముడు. 1 day ఇట్స్ మచ్ ఎనఫ్, దట్స్ ఇట్. మోకా నీకు ఎంత వరకు కావాలి? మహా అయితే నీకు ఆ షేప్ ట్రాకింగ్ వరకు కావాలి, లేదా షేప్ కావాలి, మెష్ కావాలి అవసరం అయితే. 1 day ఇస్ మచ్ ఎనఫ్ అంతే. పని లేదు. నేను ఆల్రెడీ మ్యాక్ లో నేర్చుకున్నాను, నాకు ఓన్లీ బేసిక్ మాత్రమే నేర్పించేవాళ్ళు. యాక్చువల్లీ 1 year నేర్చుకున్నాను, 1.5 lakhs అయింది. వాళ్ళేం జాబ్ కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, ఎవరు కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ఎవరు జస్ట్ జాబ్ గురించి అక్కడ వస్తే చెప్తారంట. కానీ ఒకవేళ జాబ్కి వెళ్ళినా సరే అక్కడ వర్క్ రాక వచ్చేస్తున్న చాలా మంది ఉన్నారు. ఓకే, జాబ్ లేక వచ్చేస్తున్న కూడా చాలా మంది ఉన్నారు. బట్ సరే, వాట్ ఎవర్, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా ఏఐ అయితే విఎఫ్ఎక్స్ ఎటువంటి డ్యామేజ్ చేయలేదు, ఫ్యూచర్లో డ్యామేజ్ చేయదు, కలిసి పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏఐ ప్లస్ విఎఫ్ఎక్స్ కలిసి పనిచేస్తుంది. ఇదే జరుగుతుంది. కావాలంటే మార్క్ మై నోట్స్, శివరాత్రి రోజున చెప్పాను, ఇదే జరుగుతుంది. చూడండి, అంటే చూడండి, ఇదేమి శాస్త్రార్థాలు కాదు, ఇదేమి శాసనాలు కాదు. గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుతుందంటే కలిసి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా చేసేటువంటి సర్జరీ కూడా రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు. హాస్పిటల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది, హాస్పిటల్స్లో అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసేటువంటి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రోజుకి 100 వీడియోస్ వస్తే దాంట్లో 70 వీడియోస్ మనకి ఏఏ వీడియోసే వస్తున్నాయి అన్నమాట. సో విఎఫ్ఎక్స్తోనే కలిసి మనం ముందుకు వెళ్తాం 100%. విఎఫ్ఎక్స్ లేకుండా అయితే ఉండదు. ఓన్లీ ఏఏ వచ్చి మొత్తం విఎఫ్ఎక్స్ని రీప్లేస్ చేయదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏఏతో కలిసి పని చేస్తాం. ఏఐతో కలిసి పని చేయాలంటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్తో పాటు మీకు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మంచిగా మాట్లాడే స్కిల్స్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఏవేవి టాపిక్స్ వస్తాయి? కంపోస్టింగ్ నువ్వేం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ కంపోస్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకొని డిఫరెంట్ ఎలిమెంట్స్ కలుపుతావు కదా. ఆ కలిపేటప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇల్లు కడుతున్నావు, ఇల్లు కట్టినప్పుడు ఇసుకేసావు, సిమెంట్ వేసావు, ఇటుకలు పెట్టి గోడ పెట్టేసావు. గోడ కట్టేస్తే గోడ అయిపోయిందా? అవ్వలేదు కదా. గోడ కట్టినాక నువ్వు పెయింట్ వేయలేవు కదా. పెయింట్ ఎప్పుడు వేయాలి? ప్లాస్టరింగ్ చేసిన తర్వాత పెయింట్ వేయాలి. అది సబ్జెక్ట్ అనమాట. గోడ కట్టేసారు కానీ చెప్పి డైరెక్ట్ పెయింట్ వేస్తే పెయింట్ అతుక్కోదు కదా. సో నేను వాటర్ వేసినా సరే నా గోడలో వాటర్ని అబ్జర్వ్ చేసుకోకూడదు అనుకున్నప్పుడు ఎలాంటి వాటర్స్ వేయాలి? వాటర్ ప్రూఫ్ కలర్స్ వేయాలి, రాయల్ కలర్స్ వేయాలి. అలా కాకుండా నేను మామూలు కలర్స్ వేస్తానంటే వర్కౌట్ అవ్వదు కదా. సో నేను నార్మల్గా నువ్వు ఇల్లు క్లీన్ చేసుకుని దాన్ని నువ్వు కింద పడినప్పుడు జారిపోవాలంటే జాగ్రత్త కదా. టైల్స్ వేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్త. అర్థమవుతుందా? క్లాస్ టైమింగ్స్ ఇట్లుంటాయన్నా? ఏంటమ్మా? ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటే టైమింగ్స్ ఎట్లుంటాయి? మార్నింగ్ ఉంటాయమ్మా. మార్నింగ్ 6 to 7 o'clock ఉంటాయి. జస్ట్ 5 minutes అమ్మా, 5 minutes క్లాసెస్ అనేవి జస్ట్ ఫినిష్ చేస్తున్నా. మీలో ఎవరైనా సరే క్లాస్ నేర్చుకోవాలంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. మీరు ఫస్ట్ నాతో మీరు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత నేను చెప్పేటువంటి మీకు అన్నీ అర్థమైన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. దీంట్లో ఎలాంటి ఫోర్స్ లేదు. విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ అనేది ప్రస్తుతానికి నిజంగా బాగాలేదు. లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందా? 100% ఉండదు. నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ, ప్రతి జాబ్స్ ఇలా ఉన్నాయి. కావాలంటే మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటే వెళ్ళి అడగండి, ఒరే మీ బతికే ఉందని. వాడిది మనది సేమ్ ఒకటే. ఓకే, వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు కొంచెం లెవెల్ బాగుంటుంది. ఆన్ టైం వెళ్తారు, ఆన్ టైం వస్తారు, టైమింగ్స్ బాగుంటాయి, సో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, శాలరీస్ బాగుంటాయి, అదేవిధంగా ఇచ్చేటువంటి ఫీచర్స్ కూడా బాగుంటాయి. సో విఎఫ్ఎక్స్కి అలా ఉండదు, మిగతాన్ని బాగానే ఉంటాయి. సో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనది క్రియేటివ్ ఫీల్డ్, వాళ్ళదంతా టెక్నికల్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, 2 + 2 = 4 అనేది అది నిజం, అంతే ఉంటుంది. 3.99 అయినా రాంగే. బట్ విఎఫ్ఎక్స్ అలా కాదు. ఒక రెడ్ కలర్ అటు ఇటు ఎక్కువైనా సరే నడిచిపోతుంది. సో క్రియేటివ్ మైండ్ అనేది కంప్లీట్గా మనకి పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. సో అదంతా పక్కన పెడితే విఎఫ్ఎక్స్ క్లాసెస్ అనేవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేసే ముందు మీకు మెసేజ్ పెడతాను. ఎవరైతే జాయిన్ అవ్వరు ఉంటారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నాతో మాట్లాడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. 100% ఐ విల్ గివ్ ద బెస్ట్ సబ్జెక్ట్. ఓకే, ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్,
క్లాసెస్ అయితే మార్నింగ్ 6 to 7 o'clock గంట వరకు మాత్రమే ఉంటాయి. సో సాటర్డే సండే హాలిడే ఉంటుంది. వీక్లీ 5 days మాత్రమే ఉంటాయి. క్లాసెస్ అనేవి రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయిన క్లాస్ మీకు పంపిస్తాను. అదేవిధంగా నా దగ్గర నేను చేసినటువంటి లైవ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ కూడా మీకు పంపిస్తాను. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. మీరు దాంతో వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? ఓన్లీ ఆన్లైన్ ఉంటాయి అన్న ఇది. ఓన్లీ ఆన్లైన్. ఓన్లీ ఆన్లైన్. ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్లో ఉన్నా సరే మీకు ఏదన్నా సీనియర్ని కూడా అప్పుడప్పుడు ఏంటమ్మా ఏదైనా సీనియర్ని కూడా అప్పుడప్పుడు మీ క్లాసెస్ లో ఇన్వైట్ చేసి వాళ్ళతో కూడా చేపిస్తే యాక్చువల్గా కొంచెం లాస్ట్ టైం బాగుంటుందని నా అభిప్రాయం. ఐలం నుంచి నా ఫ్రెండ్ లాస్ట్ టైం ఎవరొద్దు అనిల్ అన్నీ అడిగాను నేను ఎవరు లాస్ట్ టైం గుర్తుందా? అడుగు కావాలంటే అనిల్ అన్నే రమ్మన్నా అన్న వచ్చి నా క్లాస్లో కొంచెం మీరు గైడ్ చేయండి అన్న అంటే అవునవునవును. నేను మాటలేము సిగ్గు అది ఇది అన్నాడు. తర్వాత మళ్ళీ వస్తాడు కానీ రాలేదనమాట. మేబీ ఈ క్లాసెస్ జరిగినప్పుడు ఫస్ట్ అనిల్ అంతా క్లాస్ తీసుకుంటా, తర్వాత సంజయ్ అన్నతో సాయి గారితో ఇలా క్లాసులు తీసుకుందాం. ఎందుకంటే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వేరు, అవునవును, ఎక్స్పీరియన్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అనిల్ ఎక్స్పీరియన్స్ వేరు కదా. సో వాళ్ళంతా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు డౌట్స్ కూడా కొత్తగా వస్తూ ఉంటాయి. సో అంటే కొత్తగా ఇప్పుడు ఎలాగ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, మనం ఆపిదే ఉండదు. బట్ బయట ఇచ్చేదానికన్నా మన దగ్గర లాగా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్తో మనం చెప్దాం. 100% ఇన్స్టిట్యూట్ కన్నా బెటర్గా చెప్తానే అది బై ఇన్స్టిట్యూట్ కూడా తెలుసు, మనకి తెలుసు. ఇన్స్టిట్యూట్కి మనకి ఎప్పుడు పోలికే ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏంటంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్, మనంతా కూడా ఏంటంటే డైరెక్ట్గా మన లైవ్ ఎక్స్పీరియన్స్, క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా మన లాస్ట్ 14 years నుంచి నేను కంపోజిటింగ్లో ఉన్నా. ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి నేను చెప్తాను. సో చాలామంది ఆ క్లాసెస్ మీకు ఇప్పటికీ తెలిసో తెలియదు, ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చాలామంది నా యూట్యూబ్లో క్లాసెస్ డౌన్లోడ్ చేసుకుని మరి క్లాసులు చెప్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఏదైతే ఒక VFX స్కూల్ ఉందో వాళ్ళు కూడా రమ్మని ఇన్వైట్ చేశారు క్లాసెస్కి డైరెక్ట్గా. నేను వింటానన్నా. VFX అని అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కూడా డైరెక్ట్గా నేను రమ్మని ఇన్వైట్ చేశారు. మీకు నేను చూపిస్తా చూడండి. బట్ నేను వాళ్ళ దగ్గర వెళ్ళలేదు నేను, ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం చేయమన్నారు. ఫుల్ టైం చేయమంటే మా వల్ల దీంట్లో సార్ ఫీ ఎంత సార్? ఫీ అనేది ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ టైం ఇప్పుడు 30,000 ఉండేది. బట్ ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఎప్పుడు మ్యాక్సిమం అదే ఫీజు, లాస్ట్ 7 to 6 to 4 to 5 years నుంచి ఎప్పుడు అదే ఉండేది. ఇంకా అప్పుడు నాకు అన్నపూర్ణ స్కూల్ నుంచి కూడా నాకు వచ్చిందనమాట. సో నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. సో అప్పుడు క్లాసెస్ కోసం సో వాళ్ళు ఫుల్ టైం చేయమన్నారు, నేను ఫుల్ టైం చేయను అనేది ఆగిపోయింది. అది అన్నపూర్ణ కాలేజ్లో ఎంత ఉంటుంది అన్న ఫీజు నార్మల్గా? వాళ్ళ 12 లక్షల ఫీజు అది. వాళ్ళు ఓన్లీ న్యూ కూడా నేర్పరు కదా, వాళ్ళు కంప్లీట్గా అది వేరు, అదంతా డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళు చెప్పింది అక్కడ అర్థం కాక మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. టూల్స్ ఏమేమి నేర్పుతారు? ఏంటమ్మా నేను నేర్పించేది ఓన్లీ కంపోజిటింగ్ మాత్రమే. ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ సిలోట్, ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ ఫోటోషాప్, ఓన్లీ కంపోజిటింగ్. కంపోజిటింగ్లో మీకు ఏ విధంగా బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి, బై స్టెప్ 1 నుంచి, స్క్రాచ్ నుంచి, ఫ్రమ్ 0 step 1 నుంచి నేర్పుతా. 0 నుంచి 100 వరకు 90 days ట్రావెల్ అవుతుంది, లేదా 100 days ట్రావెల్ అవుతుంది. వీక్లీ 5 days ఉంటాయి. సో మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 1 hour పూర్తిగా ఉంటుంది. మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, మీరు చేసుకోవడం కావాలంటే. నా ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చాలా మంది అసైన్మెంట్స్ ఇచ్చాను, యూట్యూబ్లో కూడా ఉంటాయి చూడండి క్లాసెస్. ఎవరమ్మా? జితేంద్ర అన్న. జితేంద్ర నువ్వు వచ్చిన వాళ్ళు పాత ఎంప్లాయీ కదా? అవునన్నా వచ్చాను. పాత ఎంప్లాయీ నా దగ్గర ఇప్పుడు ఒక అవైలబిలిటీ ఉంటుంది. పాతలు ఎప్పుడైనా రావచ్చు. ఓకే ఓకే పాతలు ఎప్పుడైనా రావచ్చు. అదే పోయినసారి సరికి వెళ్ళలేదన్న నేను. జితేంద్ర ఇదిగో నన్ను అడుగు, క్లాస్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా. సో నో ప్రాబ్లం జితేంద్ర, యూ కెన్ కమ్ ఎనీ టైం, నో వరీస్. సరే ఓకేనా? థ్యాంక్స్ మ్యాన్. ఎనీ డౌట్స్? లాస్ట్ 2 minutes, 1 minute. ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్. తమ్ముడు లక్షలు పెట్టే సిస్టమ్ కొనక్కర్లేదు. ఒక 20,000 30,000 పెట్టుకున్నా సరే డీసెంట్ సిస్టమ్ వస్తుంది. మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు వేసేసుకుని పెద్ద పెద్ద షార్ట్లు చేసేరు. నా దగ్గర నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా బేసిక్ లెవెల్ షార్ట్లు చేస్తారు. ఓకే, నేను కూడా హెవీ షార్ట్స్, పెద్ద పెద్ద షార్ట్స్ అవి కూడా లాస్ట్లో చూద్దాం. అంత ముందుగా ఇచ్చేసి అంత బొమ్మే అవసరం లేదు. సింపుల్గా స్క్రీన్ లివింగ్ ఎలా చేయాలి, ఎలా అయితే డీసెంట్గా కీ చేయాలి, ఎలా అయితే బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయాలి, వైట్ లెవెల్స్ ఎలాగా, డీప్ ఫోకస్ ఎలాగా, గ్రెయిన్స్ ఎలాగా, క్రోమాటిక్ అబ్రేషన్స్ ఎలాగా, లైటింగ్ డైరెక్షన్స్ ఎలాగా, షాడో డైరెక్షన్స్ ఎలాగా, ఇంటెన్సిటీ ఎలాగా, ఫోర్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్కి ఎలా మ్యాచ్ చేయాలి, వీటి సరిపోతాయి. సబ్జెక్ట్ నేర్చుకోవడం కంప్యూటర్ అవసరం లేదు, జస్ట్ మనకి నేర్చుకోవడం తప్ప. మీరు పెద్ద పెద్ద కంప్యూటర్ కొనేసుకుని చాలామంది ఇన్స్టిట్యూట్లు, చాలామంది కాలేజీలు వెళ్తున్నారంటే మీరు ఇదే ల్యాప్టాప్ కొనండి, ఇదే కంప్యూటర్ కొనుక్కోండి అని చెప్పి అనవసరంగా వాళ్ళు డబ్బులు పాడు చేస్తున్నారు. అవసరం లేదా స్వామి? 30,000 రూపాయలు పెట్టి సిస్టమ్ కొనుక్కున్నా, 30,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనుక్కున్నా, అది ఇనఫ్.
మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. నేర్చుకోవడానికి చాలు. నేను సెకండ్ హ్యాండ్ చెప్తే నెంబర్ తమ్ముడు, నేను 15,000 రూపాయల సిస్టంలో నేను క్లాసెస్ నేర్చుకుని క్లాసెస్ చెప్పాను నేను 2014-15 టైంలో. అవసరం లేదు, 100% అవసరం లేదు. మీరు ఎంత పెద్ద సిస్టమ్ కొన్నా స్లో అవుతుంది. అరవింద్, మన ఆఫీస్లో ఎంత పెద్ద సిస్టమ్స్ ఉంటాయి స్లో అవ్వా అరవింద్? అవునవును, చాలా మా ఆఫీస్లో సిస్టమ్స్ చాలా కాస్ట్ slow. 2 లక్షలు అవునవును. 3 లక్షలు ఉంటాయి. అయినా సరే లేట్ అవుతుంది తమ్ముడు. అనవసరం మీరు పెద్ద పెద్ద సిస్టమ్ అవునవును. దీంట్లో ఎరదీసేస్తారంటే. ఇప్పుడు నా దగ్గర ఉన్న సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇదిగోండి. ఇది 128 GB ర్యామ్, ఎగ్జినోమ్ ప్రాసెసర్, 4 GB గ్రాఫిక్ కార్డు, 11 TB హార్డ్ డిస్క్. దీన్ని నేను ఫుల్ ఫ్లెక్స్డ్ వాడలేకపోతున్నాను. అంటే సిస్టమ్ కొంటాం బెటరే కానీ ల్యాప్టాప్ అయితే అసలు అనవసరం. ఎందుకంటే సిస్టమ్ అంటే కొంచెం అప్డేట్ చేసుకోవడానికి ఛార్జెస్ ఉంటాయి. ల్యాప్టాప్ అసలు వర్స్ట్ కదా. వర్స్ట్ ల్యాప్టాప్ వల్ల యూజ్ ఏమి ఉండదు. చాలా మంది ఏంటంటే చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ల్యాప్టాప్ అంటారు కానీ ల్యాప్టాప్ వేస్ట్ తమ్ముడు, వేస్ట్. కంప్యూటర్ డెస్క్, ఎస్పెషల్లీ VFX ఇండస్ట్రీకి డెస్క్టాప్ కొట్టింది లేదు. ఎప్పుడన్నా వీడియో చేస్తాను, నాది ఎంత పెద్ద సెటప్ ఉంటుంది. నాది చాలా పెద్ద సెటప్ ఉంటుంది. నాది 2 మానిటర్ 3 మానిటర్, పైన పెద్ద టీవీ ఉంటుంది. ఎంత పెద్ద క్యాబ్ పెట్టుకుని అంత ఈజీ కాదు. చిన్న సిస్టమ్ కొనుక్కోండి, వర్క్ నేర్చుకోండి, శాలరీ జాబ్ సంపాదించండి, మనీ ఎర్న్ చేయండి. అప్పుడు మీరు కొనుక్కోండి. మీ కొనుక్కునే సిస్టంతో మీకు మనీ జనరేట్ అవుతుంది అనుకుంటేనే కొనండి, లేదంటే వద్దు, వేస్ట్. ఇప్పుడు నాకు సిస్టమ్ ఉంది అంటే నేను క్లాసులు చెప్పాలి కాబట్టి నాకు కావాలి. వేస్ట్ కదా. ఇండస్ట్రీ బాగాలేదు బ్రో, వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపో బ్రో, గ్రోత్ ఉంటుంది చెప్తే వినరు. కరెక్ట్, 100%. ఎవరైతే ఖచ్చితంగా కావాలనుకుంటే వాళ్ళే ఉండండి, ఏమో వెళ్ళిపోవడం. ఓకే, ఇప్పుడు మనం 3 months ఇక్కడ నేర్చుకుంటాం కదా సార్, మనం మూవీ లెవెల్ చేయగలుగుతామా సార్? మనం ఖచ్చితంగా చేపిస్తా. నోట్ చేసుకో, నా మాట రికార్డ్ చేసుకో. మీ మూవీ లెవెల్లో షార్ట్ చేయించకపోతే అన్నాడు 100%. కావాలంటే నేను గొప్పగా చెప్పట్లేదు కానీ మా ఆఫీస్లో అప్పుడు అరవింద్ అని అవుతున్నాడు కదా, నా చేత కూడా క్లాసులు చెప్పించేవారు ఆఫీస్లో. ఎక్కడ? డిజిటల్ డొమైన్లో. అరవింద్, అవునవును. ఎందుకంటే అంటే ఇక్కడ ఎందుకు ఇంత నమ్మకం ఇస్తున్నాం అంటే, వెంకీ అనే ఒక అన్న ఎందుకు ఇంత నమ్మకం ఇస్తున్నాడు అంటే, ఆయన ప్రొడక్షన్ బేస్ లో చేస్తున్నాడు కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాడు మీకు. లేదు ఇన్స్టిట్యూట్ లో వాళ్ళైతే వాళ్ళకి ఏమి ఉండదు కదా, ప్రొడక్షన్ బేస్ నాలెడ్జ్ ఏమి ఉండదు. వాళ్ళకి వచ్చిన 5-10 పాయింట్లు, 5-10 పాయింట్ల గురించే చెప్తారు మనకి. అవి విఎఫ్ఎక్స్ తర్వాత ఫీల్డ్కి వచ్చిన తర్వాత అవి దేనికి కూడా ఉపయోగపడవు. 5-10 పాయింట్లు ఏంటి, తర్వాత మళ్ళీ మనం లెర్నింగ్ చేసుకోవడం తప్ప 5-10 పాయింట్లు వాళ్ళు దేనికి ఉపయోగపడవు. అది ఇట్లాంటి కొంచెం ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ దగ్గర, సీనియర్స్ పర్సన్ దగ్గర నేర్చుకోవడం వల్ల ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మనకి అవుతుంది. దానివల్ల జాబ్ కొంచెం మంచిగా కొట్టచ్చు, జాబ్ ఈజీగా గెయిన్ చేసేయచ్చు. ఎక్కడికైనా దబాల టెస్ట్ ఎవరైనా పిలిచినా కానీ వెళ్ళి టెస్ట్ ఇచ్చినా నీకు టెస్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అది ఇన్స్టిట్యూట్ నుంచి వస్తే నీకు టెస్ట్ చేసే క్యాపబిలిటీ ఉండదు. ఆపర్చునిటీ రావడం పెద్ద మ్యాటర్ కదా. వచ్చినా సరే నువ్వు ఆ జాబ్ 100% ఫుల్ఫిల్ చేయాలి కదా. నాకు చెప్తే ఇప్పుడు నా హైదరాబాద్లో ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి కంపెనీలో నా స్టూడెంట్స్ ఉన్నారు. డిజిటల్ డెమోలో రీసెంట్గా ఒక 80 మెంబర్స్ జాయిన్, దాంట్లో ఆల్మోస్ట్ 60 మెంబర్స్ నా స్టూడెంట్సే ఉన్నారు. పీపుల్స్ వర్క్స్లో ఉన్నారు, చాలా చోట ఉన్నారు నా స్టూడెంట్స్. అంటే నా గురించి ఏమి డబ్బు కొట్టడం కాదు కానీ, సో నేను చెప్పిన కూడా కొంతమంది పనికి రాకుండా పోయి కూడా ఉన్నారు. అంటే నేను చెప్పేసిన మాత్రమే ఆడేం తోపైపోవడం. ఇలా ఒక చేతితో కొట్టేస్తే క్లాప్ రాదు, వేరే వాడు కూడా హెల్ప్ అయితేనే వస్తుంది. ఓకే, నేను చెప్పిన సబ్జెక్ట్ని మీరు ప్రాపర్గా ఇన్వాల్వ్ చేసుకుని మీరు వర్క్ చేస్తే వస్తుంది. మీలో కూడా ఆ బర్నింగ్ డిజైర్ ఉండి నేను ఖచ్చితంగా చేయగలుగుతానని ఉంటే వస్తుంది. నేను చెప్తా ఎందుకు, నాకు ప్యాషన్ ఒక 50% ప్యాషన్ అవుతుంది, 50% మనీ ఇన్కమ్ అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా బర్నింగ్ డిజైర్స్ చెప్తా. నీకు కూడా అదే బర్నింగ్ డిజైర్ ఉంటేనే పని అవుతుంది. అర్థమవుతుందా? వెంకీ దగ్గర క్లాస్ నేర్చుకుంటే సూపర్ అయిపోతాడా? 100% అవ్వదు. రాజమౌళి దగ్గర సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అయిపోతుందా? ఖచ్చితంగా అవ్వదు. ఎప్పుడు అవుతుంది? రాజమౌళి కూడా ప్రతి సీన్ ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుని ప్రాపర్గా ఆవిడ ఎన్హాన్స్ చేస్తేనే ప్రాపర్గా అవుతుంది. ఓన్లీ రాజమౌళి సినిమా డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అంటే యాక్టింగ్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, డైలాగ్స్ బాగుండాలి, సాంగ్స్ బాగుండాలి, డ్యాన్స్ బాగుండాలి, అన్నీ బాగుంటేనే రాజమౌళి సినిమా హిట్ అవుతుంది. అంతే కదా. రాజమౌళి సినిమా హిట్ ఎందుకు అవుతుంది? రాజమౌళి తీసినందుకు హిట్ అవ్వదు. మనకు నచ్చినటువంటి ప్రతి అంశం రాజమౌళి తీసాక కూడా హిట్ అవుతుంది. కరెక్ట్ అన్నమాట, అవునా కదా? అంతే కదా ఆల్మోస్ట్. సో చూడండి, ప్లాన్ చేయండి. మీరు ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే కనుక నాకు జస్ట్ నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫ్రీ నేనే మెసేజ్ చేస్తాను. లాట్ ఆఫ్ ఫుటేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఫుటేజెస్ ఉన్నాయి, ఫుటేజెస్ ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి. ప్రొడక్షన్లోనే చెప్తాను. నా దగ్గర కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా మీకు షేర్ చేస్తాను.
కలిసి నేర్చుకుందాం. నాకు తెలిసినంత మీకు చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలియదు మీరు ఒకవేళ అడిగినా సరే, తెలుస్తుందా సరే చెప్తాను. ఓకే, కూల్. ఓకే, ఆంజనేయ ప్రసాద్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓకే, Thanks, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లోకేష్ అన్న బాయ్. బాయ్ బాయ్. బాయ్. చెప్పన్నా. నీలా ఎలా మాట్లాడాలి కూడా చెప్పు అందరికి, బాగా యూజ్ అవుతుంది. నేనే మాట్లాడుతున్నాను, నేను మిగతా ఎలా మాట్లాడుతున్నా అలాగే కాదు, మాట్లాడుతున్నా. ఎండ్ ఆఫ్ ద డే మనం సర్వే అవ్వాలంటే ఇండస్ట్రీలో లౌక్యం ముఖ్యం. కరెక్ట్. ఇది యాక్చువల్లీ ఈ విషయం మర్చిపోయాను. మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా ప్లీజ్ వెళ్ళిపోవద్దు. చిన్న మాట, మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, ఎంత ఎరగదీసేటువంటి, నేను కంపోస్టింగ్లో వెంకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ ప్రసాద్ అవ్వచ్చు, గౌరీ కానీ సంథింగ్ చందన్, ఇలా ఎవరైనా సరే ఎరగదీసేంత స్కిల్స్ ఉన్నా, షార్ట్ ఎరగదీసే స్కిల్స్ ఉన్నా, మీరు ప్రాపర్గా మన అవతల వ్యక్తిని కన్వే చేయగలిగిన క్యాపబిలిటీ మీ దగ్గర లేకపోతే మీరు సర్వే కాలేరు. మీరు అది ఎలా చెప్పచ్చు, ఒక మంచి మాట ఉంటుంది, ప్రేమగా మాట్లాడుతూ విషయాన్నైనా సరే అమ్మొచ్చు. కోప్పడి మాట్లాడుతూ నువ్వు అమృతం కూడా అమ్మలేవు. కొనుక్కో అంటాడు, ఆడు అమృతం కొనుక్కోడు కదా. నువ్వు మంచిగా మాట్లాడి విషయాన్ని కూడా సేల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లౌక్యం అనేది ఈ రోజుల్లో చాలా 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 ముఖ్యం. ఆ విషయం లొకేషన్ చెప్పారు. ఇది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషితో అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో. కొన్నిసార్లు అడగందే అమ్మాయినా పెట్టదంటారు. కొన్నిసార్లు వెంకీ దగ్గర షార్ట్ ఏమైందని చెప్పినప్పుడు నేను చేశాను కదా అని చెప్పి కామ్ కూర్చుంటే కుదరదు. కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఫైట్ చేయవలసి వస్తుంది. ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరేం కాదు. సో మనం తెచ్చుకోవాలి, మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా యాజ్ ఎ కంపోజర్కి చాలా చాలా కష్టం. వాడు కంపోజర్గా వాడు నిలదొక్కున్నాడంటే వాడు 100% లైఫ్లో నిలదొక్కుంటాడు. ఇది నేను స్ట్రాంగ్గా నమ్మేటువంటి ఎక్కుతాను అనమాట నేను. ఎందుకంటే ఓన్లీ వర్క్ వచ్చిన ఖచ్చితంగా కష్టం. ఇది వర్కే వచ్చా ఆ ఖచ్చితంగా సర్వే కాలేడు. వర్క్తో పాటు లౌక్యం తెలిసి ఉండాలి. ఒక మనిషితో ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు మంచిగా ప్రేమగా మాట్లాడాలి, ఎప్పుడు ఆగాలి. మనకు సినిమా సాంగ్గా పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినప్పుడు కూడా ఆడు అంటారు కదా, సంథింగ్ అట్లా. సో అన్నీ తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే సర్వే అవుతాడు. అదర్వైజ్ ఎప్పుడు సర్వే కాలేడు. అది ఓన్లీ విఎఫ్ఎక్స్ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. అది ఒక మెడికల్ ఫీల్డ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అవ్వచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్. లాంగ్వేజ్ అనేది పెద్ద నాలెడ్జ్ ఏం కాదు. సో అట్లీస్ట్ మీకు ఇంగ్లీష్లో మాట్లాడితేనే సూపరా అంటే ప్రస్తుతానికి విఎఫ్ఎక్స్ టైం ఈ యొక్క ఏ రంగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. కానీ తెలుగులో మాట్లాడినా సరే మీరు మంచిగా మాట్లాడచ్చు, మంచిగా ఎర్న్ చేయొచ్చు వర్డ్స్ అనేది. ఓకే, దయచేసి విఎఫ్ఎక్స్ ఒకటే కాదు, క్లాసెస్ ఒకటే కాదు, మంచిగా మీరు మాట్లాడండి, మీతో మీరు మాట్లాడుకోండి. ఎలా మాట్లాడాలని మీరు రికార్డ్ చేసుకోండి, మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది. మన విఎఫ్ఎక్స్లో అంత పెద్ద హెవీ ఇంటర్వ్యూ సెక్షన్స్ అవి ఏమి ఉండవు, కానీ సాఫ్ట్వేర్లో అట్లా ఉన్న చోట ఉండవు. కానీ మన విఎఫ్ఎక్స్లో కొన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఎంపీసీ కానీ ఐఎల్ఎం కానీ కొన్ని కంపెనీస్, కొంచెం పెద్ద కంపెనీస్. అలాంటి కంపెనీస్కి వెళ్ళాలంటే మనం మాట్లాడే విధానం బాగుండాలి. నేను 2017లో నాకు జాబ్ ఆపర్చునిటీ కోల్పోయింది ఫ్రేమ్ స్టోర్ లండన్ది, బికాస్ ఆఫ్ నాకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్స్. నాకు ఆ నాలెడ్జ్ లేక నేను జాబ్ కోల్పోయినప్పుడు నిజంగా నాకు ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ అప్పుడు ఉంటే ఇప్పుడు లండన్లో ఉందినేమో. బట్ మనం చేసేది ఏం లేదు. ఓకే, కూల్ గైస్, థ్యాంక్స్ యూ వెరీ మచ్ ఫర్ ద జాయినింగ్ మై క్లాస్. మీ యొక్క ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ, ప్రతి ఒక్కరికి ఏం తెలియదు, నాకే 100% ఏం తెలియదు. ఒకవేళ నేను మాట్లాడిన తప్పు ఏమన్నా ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో చెప్తే కూడా దాని గురించి నేను వీడియో చేస్తాను. సో ఇక్కడి నుంచి కాకుండా రేపటి నుంచి మోస్ట్లీ నేను ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నేనే ఎంటర్టైన్ చేయలేదు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ, బికాస్ ఆఫ్ జాబ్స్ లేవు కాబట్టి ఎంటర్టైన్ చేయలేదు. సో ఇక్కడి నుంచి నేను ప్రస్తుతానికి విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ కొంచెం బెటర్గా ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం ఇంకా బాగుండడానికి ఎవరైతే ఆల్రెడీ రోటో పెయింట్లు నలిగి కాంప్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు కానీ, ఇన్స్టిట్యూట్లో వర్క్ నేర్చుకుని సరిగ్గా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ 100% నేను ఖచ్చితంగా తోడుగా ఉంటా. మీకు ఎవరికైనా సరే నమ్మకం పెట్టండి, 100% మీకు నేను క్లాసెస్ చెప్తాను, ద బెస్ట్ క్లాసెస్ చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.